నిన్న నిన్న చెప్పుకున్న క్వశ్చన్స్ లో ముఖ్యంగా మనకు మల్టిపుల్స్ అని, తర్వాత ఏ నెంబర్స్ డివిజిబుల్ అవుతాయి, సపోజ్ హౌ మెనీ 3 డిజిట్ నెంబర్స్ ఆర్ డివిజిబుల్ బై 7 అని, హౌ మెనీ 4 డిజిట్ నెంబర్స్ ఆర్ డివిజిబుల్ బై 8 అని, ఇట్లాంటి క్వశ్చన్స్ వస్తాయి మనకు. సో ఇవి ఎన్ని ఉంటాయి అన్నప్పుడు మనము ఫస్ట్ మల్టిపుల్ రాసి తర్వాత లాస్ట్ మల్టిపుల్ రాసి అవి ఎన్ని వస్తున్నాయో చేసినాం. అయితే ఒక ఇప్పుడు ఈరోజు మనం నిన్నటికి సంబంధించిందే మరి ఇంకొక క్వశ్చన్ డిస్కస్ చేద్దాం. ఎగ్జాంపుల్ 1, ఫైండ్ the 20th term from the end of the progression c comma 8 comma 13 comma dash 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 253. ఇది నిన్నటి క్వశ్చన్. ఇది ఫైండ్ ద 20th టర్మ్ ఫ్రమ్ ద ఎండ్ ఆఫ్ ఏపీ 3813 dash dash 253. దీని తెలుగులో మనకు 31813 కామా డాష్ డాష్ 253 అంక శ్రేణిలో చివరి నుండి 20వ పదం కనుగొనండి. చివరి నుండి 20వ పదం కనుగొనండి. ట్రై చేయండి. దిస్ క్వశ్చన్ ఇస్ సేమ్ లైక్ ద యస్టర్డేస్ క్వశ్చన్ ఓన్లీ. ఎక్కడ కూడా ఏం చేంజ్ లేదు. ఒకసారి క్వశ్చన్ అర్థమైతే మీకు ప్రాసెస్ తెలుస్తుంది. సో ప్లీజ్ ఇది ట్రై చేయండి. అప్పటిలోగా నేను నిన్నటి ఫార్ములాస్ మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తా. నిన్న nth టర్మ్ ఫైండ్ చేయడానికి, అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో nth టర్మ్ ఫైండ్ చేయడానికి ఏఎన్ అంటే nth టర్మ్ అని అర్థం. దట్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ n-1 ఇంటూ డి. మొత్తం ద టోటల్ ఎక్సర్సైజ్ ఈజ్ ఆన్ దిస్ ఫార్ములా ఓన్లీ వి హావ్ డన్. సో ఈ ఫార్ములా వస్తే మనకు ఈ ఇప్పటివరకు నేర్చుకున్నటువంటి అన్ని కాన్సెప్ట్స్ ఇదే పనికి వస్తుంది మనకు. ఫైండ్ ద 20th టర్మ్ ఫ్రమ్ ద ఎండ్ ఆఫ్ ఏపీ 3813 dash dash 253. ఇది ఒకసారి ట్రై చేయండి అందరు. ఫైండ్ ద 20th టర్మ్ ఫ్రమ్ ద ఎండ్ ఆఫ్ ఏపీ 3813 dash dash 253. చివరి నుండి 20వ పదం కనుక్కోవాలి. అంటే దీన్ని ఎట్లా రాసుకోవాలో తెలిస్తే మనకు సాల్వేషన్ ఈజీ. Find the 20th term from the yeah, we got two answers. One is 158 and one is 147.
158 and 147. Uh, 158. 158. Okay, one more answer, that is 158 and 152 also. So we see 152 also we got. Okay. 147 చెప్పినట్టు చూడండి ఒకరు 147 ఒకసారి రెస్పాండ్ కండి ప్లీజ్. 147. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. ఒకసారి అయితే నేనే మళ్ళీ 152 కూడా చెప్పాను సార్. అయితే 147 లేదు. ఓకే. 20 అదే చివరి నుండి 20వ అంటే మొత్తం n = 51 వచ్చింది సార్. ఓకే. 51 పదాలు ఉన్నాయి కాబట్టి దాంట్లో నుండి 20 తీస్తే 31వ పదాన్ని నేను కనుక్కున్నాను ముందు. అంటే ముందు నుంచి 31th టర్మే వెనక నుంచి 20th టర్మ్ అనుకున్నారు అంతే కదా మేడం? అనుకున్నాను. సో 147 వచ్చింది, కానీ 32nd కనుక్కోవాలేమో అనిపించింది సార్ మళ్ళీ. ఓకే ఓకే సరే రైట్. ఇంకా ఈ 158ది ఆన్సర్ చెప్పిన వాళ్ళు ఎట్లా మీరు ఎలా కనుక్కున్నారు? హౌ డిడ్ యూ ఫైండ్ ద ఆన్సర్ 158? సార్ నేను ఈక్వేషన్స్ నుంచి కాకుండా జనరల్ గా తీసాను సార్. నేను యాక్చువల్ గా నిన్న క్లాసెస్ వినలేదు. ఓకే. అయితే 253 లాస్ట్ కదా సార్. అంటే నెంబర్ కి డిఫరెన్స్ 5 ఉంది కాబట్టి అంతకు ముందు నెంబర్స్ 9 ఉండే వరకు 19 × 5 వేసి 95 ను 253 లో నుంచి తీసేసాను సార్. ఓకే ఓకే రైట్. ఓకే. 152 ఆన్సర్ చేసినారు ఒకరు, ప్లీజ్ రెస్పాండ్. మీరు ఎలా చేసినారు? నేనే చేశాను సార్ 152. ఇందాక 147 చెప్పాను. ఓకే 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 మేడం. అంటే 2-3 ఆన్సర్స్ ఉన్నాయి ఇందులో. రైట్. 147 అయిపోయింది, 158 అయిపోయింది. ఇంకెవరైనా రెస్పాండ్ అవుతారా? 158 చెప్పిన వాళ్ళు ఎనీబడి ప్లీజ్ రెస్పాండ్. 158 సార్. చెప్పండి సార్, ఎట్లా చేసినారు మీరు? D = -5 తీసుకున్నా సార్. అంటే డి అంటే ఎందుకని? ఆడ ఎనికి నుంచి వస్తున్నాం కదా సార్, మైనస్ తీసుకుంటే అయిపోతుంది. ఓకే, మైనస్ తీసుకున్నాను. నెక్స్ట్ సార్ అంతే 253 + 19 20 - 1 19 అవుతుంది. 19 5 = 95. 253 లెక్కలే అది తీసేసిన, మైనస్ వస్తుంది కాబట్టి. ఓకే. అంటే ఫస్ట్ సార్ ఈ ప్రోగ్రెషన్ ఎలా రాసుకున్నారు మీరు? రాయడం ఎట్లా రాసుకున్నారు దీన్ని ఫస్ట్? మీరు ఇచ్చిన లెక్కలనే లాస్ట్ పదం 253 ఇచ్చారు కదా సార్. అవును అవును, అది ఏ అనుకున్నా సార్. ఓకే. వెనక నుంచి చేసినారు అంతే కదా? రైట్ రైట్, వెరీ గుడ్ సార్, గుడ్ అప్రోచ్ గుడ్ అప్రోచ్. మీరు నాన్ మ్యాథ్సా సార్ మ్యాథ్స్ అయినా? నాన్ మ్యాథ్స్ సార్. నాన్ మ్యాథ్స్ అయినా? ఓకే ఓకే, మంచి థాట్ వచ్చినట్టు సార్ మీకు, గుడ్ థాట్. సో ఎప్పుడైనా సరే ఈ చివరి నుండి కనుక్కోండి, చివరి నుంచి 10th చివరి నుంచి 15th అలా అడిగారు అనుకోండి, ఎట్ దట్ టైమ్ వాట్ వీ హౌ టు డూ, అసలు ఈ ఫస్ట్ నుంచి ఇచ్చిన దాన్ని మనం రివర్స్ రాసుకుంటే సరిపోతుంది ఫస్ట్. ఎందుకంటే అడిగింది రివర్స్ వెనక నుంచి కదా. దట్స్ వై నౌ ద టోటల్ ప్రోగ్రెషన్ హ్యాస్ బీన్ చేంజ్డ్ యాజ్ 253 వెనక నుంచి కదా మనం, కామా నెక్స్ట్ టర్మ్ వీ డోంట్ నో, దట్స్ వై జస్ట్ కీప్ ద డాట్స్ అండ్ దెన్ ఆఫ్టర్ ఇట్ ఈస్ 13 అండ్ దెన్ 8 అండ్ దెన్ 3. ఇది మనకు కావాల్సిన ప్రోగ్రెషన్ ఇప్పుడు అంతే. దిస్ ఈస్ ద ప్రోగ్రెషన్ విచ్ వి రిక్వైర్డ్ నౌ.
ఈ పైది అవసరం లేదు, ఇక మన క్వశ్చన్తో సంబంధం లేదు. నౌ వాట్ యూ హ్యావ్ టు డూ, జస్ట్ టేక్ ద ఫస్ట్ టర్మ్ దట్ ఈస్ a is equal to 253 అండ్ డిఫరెన్స్. మనకు అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అంటేనే డిఫరెన్స్ బిట్వీన్ ఎనీ టూ కన్సిక్యూటివ్ నెంబర్స్ ఈజ్ సేమ్. దట్ మీన్స్ ఏ రెండు వరుస పదాల మధ్య డిఫరెన్స్ అయినా సేమ్ ఉండాలి. ఈ లెక్కన మనం ఇక్కడ డిఫరెన్స్ తీసుకుందామంటే 253 తర్వాత వి డోంట్ నో ద సెకండ్ టర్మ్. లేదు, కానీ లేదు కదా అని చెప్పి మనకు తెలుసుకోవడానికి స్కోప్ లేదా అంటే ఉంది. ఎవరైనా రెస్పాండ్ కానీ ఎక్కడ తెలుసుకోవచ్చు డిఫరెన్స్ చెప్పండి. 8 లెక్కలు 13 తీసేయాలి సార్. ఎస్, 8 - 13. 8 - 13 దట్ మనం ఎప్పుడైనా ఏమనుకున్నాం, ద నెక్స్ట్ టర్మ్ మైనస్ ద ప్రీవియస్ టర్మ్. ఇప్పుడు 13 తర్వాత వచ్చే టర్మ్ 8, దాంట్లోంచి దాని ముందు 8 - 13 దట్ ఈస్ ఈక్వల్ టు వాట్ ఈస్ ద ఆన్సర్? -5. అయిపోయింది. ఇప్పుడు మనకి ఈ రెండు వచ్చినాయి అంటే వి గాట్ ద ఆన్సర్. ఇప్పుడు n ఎంత? 20వ పదం కదా కనుక్కోమన్నది. చివరి నుంచి 20వ పదం అయినప్పటికీ మనం మార్చేసినాం కదా మొత్తం. దట్స్ వై n ఈజ్ ఈక్వల్ 20. ఇప్పుడు చెప్పండి మేడం, నెక్స్ట్ స్టెప్. వాట్ ఈస్ ద నెక్స్ట్ స్టెప్ యూ హావ్ టు రైట్? 820. ఇక్కడ ఏం రాయాలి మనం నెక్స్ట్? an is equal to ఓకే, a plus n minus 1d. n minus 1d. అట్లా చెప్తే మీకు మైండ్ లో n - 1d అంటే 1 1 పక్కన d రాయబుద్ధి అవుతుంది. అదే n - 1 గ్యాప్ ఇవ్వండి, మైండ్ కి అట్లనే ఫిక్స్ చేసుకోండి. ఓకే సార్. ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేస్తాం మనకు కావాల్సిన వాల్యూస్. an ఈజ్ ఈక్వల్ టు a అంటే ఫస్ట్ టర్మ్ దట్ ఈస్ 253 ప్లస్ n మీన్స్ ద 20th టర్మ్. సో మనం డైరెక్ట్ ఆన్సర్ చేద్దాం. 20 - 1 డైరెక్ట్ చేద్దాం. మనకు టైం ఇక్కడ టైం తీసుకోవద్దు మనం చిన్న చిన్న క్వశ్చన్స్ కూడా. 19 into d అంటే -5 ఇంటూ పెట్టుకోవాలి మనం. నెక్స్ట్ సింప్లిఫికేషన్ గోస్ 253 చెప్పండి, ప్లస్ ఇంటూ మైనస్. ఇక్కడ మనకు మైనస్ ఈ రెండింటి మధ్యలో ఇంటూ ఉంది. దట్స్ వై యూ హావ్ టు మల్టిప్లై ద సైన్స్ ఆల్సో. ప్లస్ ఇంటూ మైనస్ 19 into 5 95. సో 253 లోంచి జస్ట్ సబ్ట్రాక్ట్ 95, వి గెట్ ద ఆన్సర్. ఎంత వస్తుంది మనకు? మీకు ఇట్లాంటి వాటికి మీరు పక్కన చేయండి, నోటికి చేయడం కంటే బెటర్ ఏంటంటే జస్ట్ పక్కన చేయండి. చిన్న క్యాల్కులేషన్, ఒకటే నెంబర్ డిఫరెన్స్ లో చాలా ఉంటాయి మనకి. 158. 158. రైట్. సో 158 ఇట్లా. లేదు ఆప్షన్స్ లో మనకు ఈ యూనిట్స్ డిజిట్ 8 కాకుండా వేరే ఉన్నాయి అనుకోండి, రెండో చేయకండి, మనకు ఫస్ట్ అర్థమైపోతుంది. ఇప్పుడు 3 లోంచి 5 పోదు కాబట్టి 12 తెచ్చుకుంటాం, 10 అవుతుంది అంటే 13. 13 లోంచి 5 పోతే 8. అంటే మనకు ఆప్షన్స్ లో ఒకవేళ ఏ నెంబర్ అయినా సరే 8 తో ఎండ్ కావట్లేదు అనుకోండి, సో మనకు అదే ఆన్సర్, ఇక రెండో ఆన్సర్ కూడా చేయక్కర్లేదు. ఎప్పుడు ఈ ఆప్షన్స్ లో మనకు యూనిట్స్ ప్లేస్ కేవలం 8 ఉంటేనే, నాకు తెలిసి అట్లా ఇవ్వరు. 158, 168, 178 అట్లా ఇస్తారు ఆప్షన్స్. కాబట్టి మనం మొత్తం చేసేలాగా ఉంటుంది ఆన్సర్. అది కొంచెం జాగ్రత్త చూసుకోండి. నెక్స్ట్ ఇప్పుడు మనం ఇందులో ఇంకొక క్వశ్చన్, ఇంపార్టెంట్ క్వశ్చన్ చూద్దాం. అంటే అట్లాంటి మోడల్ అప్లికేషన్ ఇప్పుడు నేర్చుకుంది ఎక్కడ కూడా డైలీ లైఫ్ లో ఎక్కడ యూజ్ అవుతుంది రాలేదు మనకు. నౌ జస్ట్ వి గో త్రూ వన్ క్వశ్చన్ విచ్ ఈస్ అప్లికబుల్ టు అవర్ డైలీ లైఫ్ సిచ్యుయేషన్. ఓకే రైట్. నెక్స్ట్ క్వశ్చన్. సార్ నిన్నటిది చివరి ప్రాబ్లం ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి సార్ మళ్ళీ. చివరి ప్రాబ్లం నేను ఏం చెప్పాను మేడం, ఒకసారి మళ్ళీ చెప్తారా నాకు? ఒక అంక శ్రేణిలో 11వ పదం 38, 16వ పదం 73 అయినా 31వ పదం కనుక్కోండి. ఓహో, మనం నిన్న కంప్లీట్ చేయలే కదా ఆ క్వశ్చన్ ని. అవునవును సార్. రైట్, నిన్న క్వశ్చన్ కంప్లీట్ చేయాలి, యాక్చువల్గా మధ్యలో ఆపేసినాము. రైట్, ఇప్పుడు మళ్ళీ చెప్తాను. ఒకసారి ఆ క్వశ్చన్ చెప్పండి. ఒక అంక శ్రేణిలో 11వ పదం 38, ఓకే, 16వ పదం 73 అయినా 31వ పదం కనుక్కోండి. ఇది అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అంక శ్రేణికి సంబంధించిన క్వశ్చన్. రైట్. సో నిన్నటి క్వశ్చన్, ఈ క్వశ్చన్ లో మీకు చాలా వాటికి ఆన్సర్స్, ఈ ఎక్సర్సైజ్ మొత్తంలో కూడా ఇలాంటి క్వశ్చన్స్ చాలా ఉన్నాయి. ఇందులో ఒకసారి చూద్దాం. ఇప్పుడు మన నిన్నటి క్లాస్లో మనకు ఈ 31వ పదం కనుక్కోవాలి అంటే 31వ పదం కనుక్కోవాలంటే వాట్ ఈస్ ద ఫార్ములా ఫర్ ద 31st టర్మ్ ఇన్ ఏపీ? చెప్పండి, ఎవరైనా చెప్పండి. a plus 30d. మనకి ఇందులో ఏ తెలియదు, డి తెలియదు.
అంటే ఈ రెండు కనుక్కోవాలి. ఈ రెండు కనుక్కోవడం కోసమే మనకి ఇంకో రెండు టర్మ్స్ ఇచ్చింది. 11th టర్మ్ 16th టర్మ్ ఇచ్చినారు. సో A11th ఈజ్ ఈక్వల్ టు వాట్ ఈస్ ద ఫార్ములా? A plus 10D is equal to A 50D. plus 10D. ఓకే, నెక్స్ట్ 16th టర్మ్ కూడా ఇచ్చినారు. నెక్స్ట్ సో A16 ఈక్వల్ టు A plus 15D. A plus 15D. రైట్. ఇప్పుడు మనం ఏం చేయాలి? వీటిని వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేసుకొని ఈ రెండు ఈక్వేషన్స్ లాగా, అంటే ఏ ప్లేస్ లో ఎక్స్, డి ప్లేస్ లో వై. ఒకవేళ మనం ఏ తోని డి తోని సాల్వ్ చేయరాదు అనిపిస్తే ఏ ప్లేస్ లో ఎక్స్ పెట్టుకోండి, నెక్స్ట్ స్టెప్ లో డి ప్లేస్ లో వై పెట్టుకోండి. కానీ అవసరం లేదు, మనకు ప్రోగ్రెషన్ సంబంధించిన సింపుల్ క్వశ్చన్సే కాబట్టి. సో మళ్ళీ రాద్దాం. A11 దట్ ఇంప్లైజ్ A11 11th టర్మ్ ఇస్ 38. సో 38 ఈజ్ ఈక్వల్ టు A plus 10D. A plus 10D Next. 38. A plus 15D 73. సో 73 ఈక్వల్ టు A plus 15D. మనకు yesterday we discussed we have to cancel either A's or D's. అంటే ఈ రెండు ఈక్వేషన్స్ వచ్చినాయి, మనకు తెలియని వాల్యూస్ రెండు ఉన్నాయి. ఏ తెలీదు అండ్ డి ఆల్సో వి డోంట్ నో. దట్స్ వై వాట్ వీ హ్యావ్ టు డూ, జస్ట్ వీ హ్యావ్ టు క్యాన్సిల్ ఏ టర్మ్స్, ఐదర్ ఏ టర్మ్స్ ఆర్ డి టర్మ్స్. మీ ఇష్టం ఏది క్యాన్సిల్ చేస్తారండి, దట్ ఈస్ యువర్ విష్. అయితే ఏది క్యాన్సిల్ చేయాలని చూస్ చేసుకోవడానికి యూ షుడ్ బి హ్యావింగ్ సమ్ కాన్సెప్ట్స్ హియర్. ఒకవేళ మనకి డీని క్యాన్సిల్ చేయాలనిపించింది అనుకుందాం. సపోజ్ డీకి ముందు ఏముంది? 10 ఉంది. నెక్స్ట్ టర్మ్ లో డి చూసుకోండి, మళ్ళీ నెక్స్ట్ టర్మ్ లో డి ముందు ఏముంది? 15 ఉంది. సో ఈ రెండు ఎడిషన్ చేయడం ద్వారా కానీ ఐదర్ సబ్ట్రాక్షన్ చేయడం ద్వారా కానీ దీస్ టూ కాంట్ బి క్యాన్సల్. కాబట్టి ఈ ఆప్షన్ ఆపేద్దాం. నెక్స్ట్ వి గో ఫర్ ద ఫస్ట్ ఆప్షన్, అది ఏ. ఇక్కడ ఏ ఉంది, ఇక్కడ ఏ ఉంది. అంటే ఈ రెండు ఏలని క్యాన్సిల్ చేయలేము మామూలుగా. ఎప్పుడు ఎడిషన్ చేస్తే ఏమవుతుంది? ఏ ప్లస్ ఏ 2A అవుతుంది. అంటే ఎడిషన్ చేయడం ద్వారా సబ్ట్రాక్షన్ క్యాన్సిల్ కావట్లేదు కాబట్టి ఇప్పుడు ఏం చేస్తాం? సబ్ట్రాక్షన్ చేస్తాం. ఆల్జీబ్రాలో సబ్ట్రాక్షన్ అంటే అర్థం ఏంటి అంటే సెకండ్ టర్మ్స్ లో ఉండబడి సెకండ్ ఈక్వేషన్ లో ఉన్న అన్ని టర్మ్స్ యొక్క సైన్లు మార్చాలి, గుర్తులు మార్చాలి. ప్లస్ ఉంటే మైనస్ చేయాలి, మైనస్ ఉంటే ప్లస్ చేయాలి. సో ఇప్పుడు ఏకి ఇక్కడ కింది దానికి మనం మాట్లాడుతున్నది కింది దాన్ని మాత్రమే. కింది దాంట్లో ఏకి ఏ సైన్ ఉంది చెప్పండి ఒకసారి. వాట్ ఇస్ ద సైన్ ఆఫ్ ఏ? ప్లస్. ప్లస్ ఉంది కాబట్టి దాన్ని ఏం చేయాలి? మార్చాలి. సో వీ హ్యావ్ టు టేక్ మైనస్. ఇప్పుడు ఇక్కడ మనం మార్చి మైనస్ తీసుకోవాలి. అయితే ఒక్కదానికే అట్లా మారిస్తే అది రాంగ్ వే ఆఫ్ అప్రోచ్ అవుతుంది. ఆ సెకండ్ ఈక్వేషన్ లో ఉన్న అన్నిటికీ మార్చాలి, అప్పుడు బ్యాలెన్స్ అవుతుంది. నెక్స్ట్ 15Dకి ఏ సైన్ ఉంది? ప్లస్ ఉంది. ఇప్పుడు ఏ సైన్ గా మారిపోతుంది? మైనస్. ఒకవేళ పైన మైనస్ ఉంటే కింద ప్లస్ పెట్టుకోవాలి మనం. నెక్స్ట్ వాట్ ఇస్ ద సైన్ ఆఫ్ 73? ఇక్కడ ప్లస్ ఉంటుంది. సో నౌ హావ్ టేక్ మైనస్. ఒకవేళ మైనస్ ఉంటే ఆల్రెడీ 73కి ఏం చేసేవాళ్ళం? ఇప్పుడు మనం ప్లస్ పెట్టేవాళ్ళం. అట్లా ఎందుకు పెడతాం? ఒకసారి చూపిస్తుంది. మరి ప్లస్ ఉంటే మైనస్ రాయాలి, మైనస్ ఉంటే ప్లస్ రాయాలని చెప్తున్నారు. అసలు ఎందుకు చేస్తామో చూసి ఒకసారి. ఇప్పుడు ఎక్స్ మైనస్ వైలో నుండి ఎక్స్ ప్లస్ వై మైనస్ జెడ్ ను తీసివేయండి అని అనుకోండి. అప్పుడు ఫస్ట్ టర్మ్ ను ఉన్నట్టు రాసుకోండి, సెకండ్ టర్మ్ కూడా ఉన్నట్టు రాసుకోండి బ్రాకెట్ లో. ఇప్పుడు ఈ రెండింటి మధ్యలో ఏం చేయాలి? మనం సబ్ట్రాక్షన్ చేయాలి కదా. మైనస్ జెడ్ బ్రాకెట్ పెట్టుకుందాం. సబ్ట్రాక్షన్ చేయమన్నాడు కాబట్టి ఈ రెండు టర్మ్స్ కి మధ్యలో వీ హావ్ టు కీప్ మైనస్ సింబల్. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలి? బ్రాకెట్ రిమూవ్ చేయాలి. ఫస్ట్ ఎట్లాగో ఎక్స్ మైనస్ వై బ్రాకెట్ ఉన్నా లేకపోయినా ఇబ్బంది ఏం లేదు. బట్ సెకండ్ టర్మ్ మైనస్ తర్వాత బ్రాకెట్ ఉంది అంటే ఈ మైనస్ తీసుకొని ఎక్స్ కి మల్టిప్లై చేయాలి, ఈ మైనస్ తీసుకొని ఈ వైకి ముందున్న ప్లస్ కి మల్టిప్లై చేయాలి, ఈ మైనస్ తీసుకొని జెడ్ కు ముందున్న మైనస్ తో మల్టిప్లై చేయాలి. అప్పుడు ఏమైతే చూద్దాం. ఎక్స్ కి ఏ సైన్ ఉంది? ఇక్కడ ప్లస్ ఉంది. మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ ఎక్స్. మళ్ళీ అన్నిటికి చేయాలని చెప్పినా కదా బ్రాకెట్ ముందు. మైనస్ ఇంటూ ఈ ప్లస్ మైనస్ వై, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ జెడ్. ఒక్కసారి గమనిస్తే ఎక్స్ కి ఇంతకు ముందు ఏ సైన్ ఉండే? ఇక్కడ ప్లస్ ఉండే. బట్ హియర్ వాట్ హ్యాపెన్? ఇట్ హ్యాస్ బీన్ చేంజ్డ్ యాజ్ మైనస్. ఇక్కడ వైకి ఏం సైన్ ఉండేది? ప్లస్ ఉండేది. ఇప్పుడు ఈ మైనస్ తో మల్టిప్లై చేసినాక ఏమొచ్చింది? మైనస్ వచ్చింది. జెడ్కి ఏ సైన్ ఉండే? మైనస్ ఉంది. ఇప్పుడు ఏ సైన్ వచ్చింది? ప్లస్ వచ్చింది.
అంటే వైల్ సబ్ట్రాక్టింగ్ ద సైన్స్ ఆఫ్ ద సెకండ్ టర్మ్, సెకండ్ ఇది దీనికి ఉన్న సైన్లన్నీ మారిపోతున్నాయి. ఈ కాన్సెప్ట్ మైండ్ లో పెట్టుకొని మనం ఇక్కడ ఏం చేస్తున్నాం, డైరెక్ట్ గా సైన్లు చేంజ్ చేస్తున్నాం. 73కి అంటే ఇక్కడ ఏం చేసినట్టు ఇంతసేపు మనం ఏని క్యాన్సిల్ చేయడం కోసం సబ్ట్రాక్షన్ చేసినాం. మీకు 2 మెథడ్స్ చెప్పిన, ఒకటి ఎడిషన్ చేయడము, అంటే గుర్తులే మారుతుంది, ఎట్లుందో అట్లనే చేస్తాం, దాన్ని ఎడిషన్ అంటాం. సబ్ట్రాక్షన్ అనగానే సైన్లు మార్చడం. ఎందుకు మారుస్తామంటే ఇక్కడ చూసినాం. సో ఏ గెట్ క్యాన్సల్. నౌ 38 minus 73. What is the answer here? minus 35. 35. Minus 35 equal to AL cancel అయిపోయినాయి కాబట్టి we can leave them. The remaining Minus 10D minus 15D that is equal to minus 5D. Minus 5D. అయితే ఇంతకు ముందు మీకు రెండు వైపులా మైనస్ ఉందిగా కొట్టేసుకుంటా అని చెప్పినారు, కానీ దానివల్ల ఒక్కొక్కసారి 2 టర్మ్స్ ఉంటాయి 35 వైపు, అప్పుడు మళ్ళీ మీకు కొట్టేసుకోబుద్ది అవుతుంది. అట్లా కాకుండా కనుక్కోవాల్సింది డీని, డి వైపు మైనస్ ఉండకుండా జస్ట్ బ్రింగ్ టు ద లెఫ్ట్ సైడ్, ఇట్ విల్ బికమ్ 5D అవుతుంది. మళ్ళీ ఆల్రెడీ ఆన్ ద లెఫ్ట్ సైడ్ we have minus 35, just send this to the right side, it will become 35. So D is equal to 35. 5 is multiplying, when it comes to another side we will be divided by, so 5 1s are 5, 7s are, so D is equal to 7. Okay, we got one answer. D is equal to 7 వచ్చింది. సరే ఒక్క నిమిషం మ్యూట్ చేసుకోరా. రైట్, ఇప్పుడు డి రాగానే మనకు మళ్ళీ అసలు కనుక్కోవాల్సిందే 31st టర్మ్ లో ఏ తెలీదు, డి తెలిసిపోయింది. మరి ఏని ఎట్లా తెలుసుకోవాలి? ఎనీబడి ప్లీజ్ రెస్పాండ్. దీన్ని క్యాన్సిల్ చేయాలి సార్, ఏను పెట్టుకోవాలి. డి వాల్యూ అందులో ఫస్ట్ దాంట్లో సబ్మిట్ చేస్తే ఒక ఈక్వేషన్ లో ఏ వాల్యూ అనుకోవచ్చు. 38 is equal to a plus 10 into 7 అది తీసుకుంటే వస్తుంది. ఓకే, రైట్ రైట్. అంటే ఇప్పుడు మనకు ఎప్పుడైతే ఇప్పుడు మేడం ఇంకొకరు చెప్పినారు ఏమనంటే నెక్స్ట్ టైంలో ఏలు క్యాన్సిల్ కాకుండా డీలు క్యాన్సిల్ చేయాలి, అప్పుడు ఏ వస్తుందని చెప్పాను. అంటే ఇక్కడ ఏ ప్రాసెస్ అయితే చేస్తో మళ్ళీ సేమ్ ప్రాసెస్ మళ్ళీ చేస్తుంది. మరి అప్పుడు ఈ డి ఈజ్ ఈక్వల్ టు 7ని కనుక్కోవడం వల్ల వచ్చిన యూజ్ ఏంటి మనకు? కాబట్టి అది మీరు చెప్పింది రైటే ఆ ప్రాసెస్, కాకపోతే ఏంటంటే ఇక్కడ ఇంకొక పని చేయాలి ఎక్స్ట్రా, అది నెక్స్ట్ క్వశ్చన్స్లో అవసరం ఉంటే మళ్ళీ చెప్తున్నాం అది. అయితే ఇక్కడ 10D 15D ఈ రెండు క్యాన్సిల్ కావు కాబట్టి ఏం చేయాలి, వీటికి ఇంకొక పని చేయాలి. అంటే ఈ డీని ఏదో నెంబర్తో మల్టిప్లై చేయాలి, ఈ డీని ఏదో నెంబర్తో మల్టిప్లై చేస్తే ఈ రెండు ఆన్సర్లు సేమ్ వచ్చేలాగా మల్టిప్లై చేయాలి. అంటే ఒకవేళ మీరు ఇఫ్ యూ వాంట్ టు క్యాన్సిల్ డి టర్మ్స్, దెన్ వాట్ వీ హ్యావ్ టు డూ, సెకండ్ డి యొక్క కోఎఫిషియంట్ ఎంత? 15. కాబట్టి ఆ 15ని ఫస్ట్ ఈక్వేషన్ కి మల్టిప్లై చేయాలి. ఇప్పుడు ఏం చేయొద్దు కానీ జనరల్గా చెప్తున్నాం, మళ్ళీ ఇట్లాంటిది అవసరం పడుతుంది. మీరు డిని క్యాన్సిల్ చేయాలనుకుంటున్నారు, సో సెకండ్ టర్మ్ యొక్క డి కోఎఫిషియంట్ ఈజ్ 15. ఆ 15 తీసుకొని ఫస్ట్ ఉన్నటువంటి మొత్తం ఈక్వేషన్ మల్టిప్లై చేయాలి మళ్ళీ, అంటే ఏదో ఒకదాన్ని మల్టిప్లై చేస్తా అంటే తప్పు. తర్వాత ఫస్ట్ ఈక్వేషన్ లో డికి ముందున్న కోఎఫిషియంట్ 10 కాబట్టి ఆ 10ని తీసుకొని సెకండ్ ఈక్వేషన్ మొత్తానికి మల్టిప్లై చేయాలి. అప్పుడు ఏమవుతుంది, ఈ 10 into 15 150D అవుతుంది. ఇది ఇంతవరకు, ఇంకా మిగతా ఏకి చేయాలి 38కి కూడా చేయాలి, కానీ మనం డీని క్యాన్సిల్ చేయడం గురించి మాట్లాడుతున్నాం. ఇది 150D అవుతుంది. ఇక్కడ కూడా 15D into 10 ఇదేమవుతుంది, ఇది కూడా 150D అవుతుంది. సో రెండు ఇక్కడ 150Dనే ఇక్కడ 150Dనే సబ్ట్రాక్ట్ చేస్తే రెండు క్యాన్సిల్ అయిపోతాయి. కాకపోతే ఈ 10 నుండి ఏకి ఇంటూ చేయాలి, 73 కూడా ఇంటూ చేయాలి, మళ్ళీ 15 ఏకి ఇంటూ చేయాలి, 38 కూడా ఇంటూ చేయాలి. సో దాని బదులు మనకు ఎటువంటి మల్టిప్లికేషన్స్ లేకుండానే ఏ టర్మ్స్ క్యాన్సిల్ అయిపోయినాయి, డి ఆన్సర్ వచ్చింది. ఇది ఒక్కసారి చూడండి, అన్ని సందర్భాల్లో ఇంత ఈజీగా రాకపోవచ్చు. సో నెక్స్ట్ వన్, ఈ వచ్చిన డీని తీసుకెళ్ళి దీన్ని లెట్ us suppose దిస్ ఇస్ ద ఫస్ట్ ఈక్వేషన్ అండ్ దిస్ ఇస్ ద సెకండ్ ఈక్వేషన్. మీ ఇష్టం వచ్చిన ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేయండి. డి ఈజ్ ఈక్వల్ టు 7. సబ్స్టిట్యూట్ డి ఈజ్ ఈక్వల్ టు 7 ఇన్ ఈక్వేషన్ 1 లో పెడదామా 2 లో పెడదామా అంటే మామూలుగా మనకు చిన్న నెంబర్ ఉన్న దగ్గర పెట్టుకోండి, కొంచెం ఈజీగా ఉంటుంది మనకు. లేదు సెకండ్ లో పెట్టినా వస్తుంది. సో ఐ వాంట్ టు సబ్స్టిట్యూట్ ఇన్ ఈక్వేషన్ 1. అప్పుడు ఈక్వేషన్ 1ని ఉన్నట్టు రాసుకోండి ముందు. 38 ఈక్వల్ టు ఏ ప్లస్ 10D. సో 38 ఈజ్ ఈక్వల్ టు ఏ తెలియదు కాబట్టి ఐ విల్ రైట్ ఏ ఇట్ సెల్ఫ్ ప్లస్
10 10 into into 7. D. 7. D అంటే ఎంత? 7. 7. సో 38. ఒకవేళ మీ క్యాలిక్యులేషన్స్ ఫాస్ట్ గా వస్తే 10 into 7 70. ఆ 70ని లెఫ్ట్ సైడ్ తీసుకొస్తే ఇట్ విల్ బికమ్ -70 ఈజ్ ఈక్వల్ టు ఏ. సో 38 minus 70 that is equal to -32. -32 is equal to a is equal to -32. ఎస్, ఇప్పుడు మనకు ఏ వచ్చింది, డి వచ్చింది. అంటే డి వాల్యూ ఎప్పుడైతే వస్తుందో డి వాల్యూని తీసుకెళ్ళి ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేసిన -32నే వస్తుంది ఏ వాల్యూ. సెకండ్ ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేసిన వి గెట్ ద సేమ్. సో ఇట్లా నెక్స్ట్ మీకు ఏ 31st టర్మ్ కనుక్కోవడం ఈజీనే. ఇప్పుడు చేయండి దీన్ని. ఏ వచ్చింది, డి వచ్చింది, సబ్స్టిట్యూట్ చేయండి దాంట్లో. 242 సార్. 242. ఓకే, ఇంకెవరికైనా వచ్చినా చూద్దాం. 178 సార్. 178. 178 ఒకరు చెప్పినారు, సుష్మా మేడం 178 చెప్పినారు. 242 అద్విక్ కార్తికేయ సార్ చెప్పినారు. అండ్ 238 గాయత్రి మేడం చెప్పినారు. 178 ఇస్ ద రైట్ ఆన్సరా? ఓకే సరే, ఒకసారి 178. సరే ఒకసారి మళ్ళీ చూద్దాం. మీరు చేయండి, ఆన్సర్స్ అయితే చేయండి. 178. ఓకే 178. 78. 178 is the right answer. ఇంతకుముందు చాలా డిఫరెంట్ గా చెప్పినారు. అంటే ఎక్కడ ఈ 242 చెప్పినారు సార్ అద్విక్ కార్తికేయ సార్. ఆ 242 ఏ వాల్యూని డి వాల్యూని ఎక్కడ సబ్స్టిట్యూట్ చేశారు? A plus 30D sir. A plus 30D లో సబ్స్టిట్యూట్ చేస్తే మామూలుగా మనం నోటికి చేద్దాం. ఓకే 30 into 7 కదా సార్. డి దగ్గర 7 కదా. ఓకే సార్, డి దగ్గర 7. 30 అంటే 30D కదా మనకు. 30 into D దగ్గర 7. ఓకే, అప్పుడు 30 into 7 210 కదా సార్. ఇక్కడ ఇది 210 అవుతుంది. A is equal to కానీ -32. అంటే మైనస్ ఉంది కదా సార్, తీసేసుకోవాలి కదా మనం, తగ్గిపోవాలి కదా వాల్యూ. ఇది 32 కాదు కదా, ఇది -32. అంటే ఏం చేయాలి, తగ్గించాలి కదా. అర్థమైందా సార్ అని చెప్పింది? సార్ ఒక్కసారి చూద్దాం మళ్ళీ. ఓకే సార్, ఓకే సార్, ఓకేనా, రైట్. సో 178 ఆన్సర్ చాలా మంది చెప్పింది. నిన్న ఇట్లాంటి కన్ఫ్యూజన్ రావద్దు అని మనం చాలాసేపు వాటిని అమౌంట్ డబ్బుల్లాగా ఆలోచించుకుంటే బెటర్ అని చెప్పింది. సో ఇందులో డబ్బుల్లాగా ఫీల్ అయితే మనకు చాలా ఈజీ చేయడం. A31 is equal to A plus 30D. సో ఇందులో ఏ అంటే -32 ప్లస్ 30 into D means 7. సో -32 plus 210. ఇక్కడ plus 210 అంటే in our pocket we have 210 rupees. -32 means there is a debt in a shop of amount 32 rupees ఇవ్వాలి మనం. ఎప్పుడైతే డబ్బులు ఉంటే అప్పుడు వాళ్ళకి ఇచ్చేస్తాం కదా మనం. సో అప్పుడు మనకి ఎంత అవుతుంది, 178 అవుతుంది. A31 ఇట్లా. ఓకేనా సార్ ఇది? హలో సార్, మేడం గుడ్ మార్నింగ్ సార్. ఒక చిన్న ప్రాబ్లం సార్, చెప్పండి. 2/3 కామా A కామా 5/8 లో ఒక అంక శ్రేణిలోని వరుస పదాలైన ఏ విలువ? ఓకే ఓకే రైట్. ఇప్పుడు ఈ కాన్సెప్ట్ అందరికి అర్థమైనట్టేనా? రైట్, ఇంకొక కాన్సెప్ట్ తీసుకుందాం మనం. ఒకసారి చూడండి. ఇప్పుడు ఏ కామా బి కామా సిలు అంక శ్రేణిలో ఉంటే కింద ఆప్షన్స్ ఇస్తుంది చూడండి. ఆప్షన్స్ ఏ ఈజ్ ఈక్వల్, ఫస్ట్ ఆప్షన్
B is equal to AC by 2. Next, B is equal to A plus C by 2. Next, A is equal to B plus C by 2. Next, C is equal to A plus B by 2. ఇవి మనకున్న ఆప్షన్స్. ఇప్పుడు ఏబిసిలు అంక శ్రేణిలో ఉంటే అనండి మనకు ఇప్పుడు మనము అంక శ్రేణికి కండిషన్ ఏందో గుర్తు తెచ్చుకోవాలి. చెప్పండి ఎవరైనా, ఎనీబడి ప్లీజ్ రెస్పాండ్. వాట్ ఈస్ ద కండిషన్ ఫర్ ద 3 terms షుడ్ లై ఇన్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్? ఒక అర్థమెటిక్ ప్రోగ్రెషన్ డిఫరెన్స్ సేమ్ ఉండాలి. వరుస నెంబర్ల డిఫరెన్స్ సేమ్ ఉండాలి. సేమ్ ఉండాలి అంటే దాన్ని బట్టి ఇప్పుడు క్వశ్చన్ బట్టి చెప్పండి, దాన్ని ఏమని రాయొచ్చు మనం? ఈ క్వశ్చన్ ఉంది ఏబిసిలు అని ఉంది కదా, B minus A is equal to C minus B. రైట్. ఇది ఈ B minus A is equal to C minus B. ఓకేనా? అయితే ఇప్పుడు ఇందులో ఏం చేద్దాం, బీలన్నీ ఒక పక్క తెచ్చుకుందాం, మిగతా అన్ని ఇంకో పక్క పంపిద్దాం. సో బి ఈ మైనస్ ఏని లెఫ్ట్ నుంచి తీసుకొద్దాం, ప్లస్ బి. ఆల్రెడీ ఆన్ ద రైట్ సైడ్ వీ హ్యావ్ సి అండ్ జస్ట్ సెండ్ మైనస్ ఏ టు అనదర్ సైడ్ విల్ బికమ్ ప్లస్ ఏ. బి ప్లస్ బి 2b. 2b ఈజ్ ఈక్వల్ టు సి ప్లస్ ఏ, అంటే దాన్ని ఏ ప్లస్ సి కూడా రాయొచ్చు మనకు సీక్వెన్స్ కోసం. సో బి ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ సి బై 2. ఇది మనకున్న కండిషన్. దీన్నే అర్థమెటిక్ మీన్ అంటాం. అర్థమెటిక్ మీన్ ఇది ఓల్డ్ 10th క్లాస్ బుక్ లో ఉంటది, మనకు లేదు. సరే, ఒక క్వశ్చన్స్ కూడా అడిగితే చెప్పలేము కదా. బి ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ సి బై 2. ఇది కండిషన్, అర్థమెటిక్ మీన్ అంటే అంక శ్రేణి కండిషనే ఇదిగా. 3 నెంబర్లు ఇచ్చినారంటే వరుస నెంబర్లు, మధ్యలో దాని ఈజ్ ఈక్వల్ టు మిగిలిన 2 కలిపి సగం చేయడం. దీని ఒక అర్థం, మధ్యలో నెంబర్ ఈజ్ ఈక్వల్ టు మిగిలిన అటుపక్క లెఫ్ట్ ది రైట్ ది కలిపి సగం చేస్తే మధ్యలో వస్తే అది రైట్ ఆన్సర్. అది అర్థమెటిక్ మీన్ లో ఉన్నాయని చెప్పచ్చు. ఇప్పుడు మీరు చెప్పండి మేడం క్వశ్చన్, ఇప్పుడు ఇందాక అడిగిన క్వశ్చన్. 2/3 కామా ఏ కామా 5/8. ఇప్పుడు చేయండి మేడం, ఇప్పుడు చేయండి, ఇప్పుడు మీరు చేయండి చూద్దాం. 2/3 ప్లస్ 5/8. A ఈక్వల్ టు 2/3 ప్లస్ 5/8 బై 2. మీరు చేయండి, మీరు చేసినాక ఒక ఆన్సర్ చెప్పినాక అప్పుడు మళ్ళీ మనం దాని గురించి ఆలోచిద్దాం. ఈచ్ ఈక్వల్ టు 31/48 వస్తుంది సార్. 31/48. One answer is 31/48. Okay. Yes sir, 31/48. ఓకే, ఇద్దరు నాగేందర్ సార్ చెప్పినారు, అశోక్ కుమార్ సార్ కూడా చెప్పారు సేమ్. ఓకే, ఒకసారి మనం ఏం లేదు ఇంతకుముందు ఇక్కడే రాసుకున్నాం కదా, మనం దాన్నే చూద్దాం. మిడిల్ టర్మ్ ఏ, ఇప్పుడు మనకు ఫార్ములా లాగా అట్లా ఏం అవసరం లేదు, మనకు ప్రొసీజర్ తెలిసి చాలు. మిడిల్ టర్మ్ ఏ ఈజ్ ఈక్వల్ టు మిగిలిన లెఫ్ట్ రైట్ కలుపుదాం, సగం చేద్దాం. అది దానికి ఉన్న మెయిన్ థీమ్ అదే. సో 2/3 ప్లస్ 5/8 చేసిన తర్వాత వచ్చిన ఆన్సర్ సగం చేయాలి అంతే. సో పైన ఎల్సిఎం చేస్తాం మనం. 2 ఫ్రాక్షన్స్ ని డైరెక్ట్ గా యాడ్ చేయొద్దు, డినామినేటర్స్ సేమ్ చేయాలి. సేమ్ చేయడం అంటే 2 డినామినేటర్స్ మల్టిప్లై చేయాలి. 3 × 8 24 చేసిన తర్వాత 8 ని రెండవ దాని డినామినేటర్ ని మొదటి 11 తోని మల్టిప్లై చేయండి. అంటే రెండవ దానిది 8, దాన్ని మొదటి దాని 11 2 2 8 16 ప్లస్ ఇప్పుడు మళ్ళీ మిగిలింది 3 × 5 15. అయితే ఈ బై 2 ఉంది కదా, అంటే ఈ బై 2 అంటే అర్థం ఏంటి, ఎక్కడ ఉండాలి, ఇది హారంలోనే ఉండాలి. కానీ ఆల్రెడీ హారంలో ఎవరు ఉన్నారు, 24 ఉంది. కాబట్టి 24 పక్కనే ఇంటూ పెట్టుకొని 2 పెట్టుకోవాలి. ఈ 2 ఎక్కడ ఉంది, హారంలో ఉంది. ఈ 2 కూడా ఎక్కడ ఉంది, హారంలో ఉంది. మనం ఎక్కడ మార్చలేదు, అక్కడే ఉంచినాం. సో 16 ప్లస్ 5 15, దట్ ఈస్ 31 బై 24 × 2 దట్ ఈస్ 48. సో ఇట్లా చేయాలి 31/48. ఓకేనా సార్? ఎస్, శ్రీనివాసులు సార్, నిర్మలా మేడం, శ్రీలత మేడం అందరు కరెక్ట్ చెప్తున్నారు ఆన్సర్. ఓకే, సురేష్ ధన్వాడ, WNP
ఒక డౌట్ సార్. మేడం చెప్పండి. సార్ చెప్పండి. సార్ 31/24/12 ఉన్నప్పుడు ఈ 12 పైకి పోదా సార్? అది ఈ 2 పైకి పోదా సార్? ఇప్పుడు నేను అందుకని ఇక్కడ మీకు ఇక్కడ మాట్లాడేటప్పుడు నేను ఒక విషయం చెప్పిన ఏంటి బై 2 అన్న కదా. మామూలుగా బై 2 అంటే ఎక్కడ ఉండాలి 2 మామూలుగా 2/1. కాదు మేడం, బై 2 అన్నప్పుడు 2 ఎక్కడ ఉండాలి? హారంలోనే ఉండాలి కదా, కరెక్టేనా? ఇప్పుడు బై 2 హారమే కానీ పైన భిన్నం బై 2 వచ్చింది సార్. నేను అదే చెప్తున్నా మేడం, ఒకసారినండి. మామూలుగా బై 2 అంటే హారంలో రాయాలనేనా కాదా? బై 2 హారమే సార్. రైట్. బై 2 అనగా అనేదాన్ని 1/2 అని చేసుకుంటే ఇంటూ 1/2 పెట్టుకుంటే పక్కకి సరిపోతుంది. మామూలుగా a ప్లస్ సి బై 2 ఉన్నప్పుడు a ప్లస్ సి ఇంటూ 1/2 పెట్టుకుంటే అట్లా చెప్తే అర్థమవుతుంది. అవును. అయితే ఒకదానికి ఒకలాగా మనం చెప్పాం కాబట్టి మేడంని అసలు ఆ కాన్సెప్ట్ బై 2 అనే కాన్సెప్ట్ ఏంటి అసలు? మనం ఒక నెంబర్ రాసి బై 2 అని రాసినాం అంటే అర్థం ఏంటి? ఆ 2 ఎక్కడ ఉండాలి అని అర్థం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మేడం మీరే రెస్పాండ్ కండి. ఇప్పుడు 5/2 అని అనుకోండి, 2 ఎక్కడ ఉండాలి చెప్పండి? 5/2 అని అనుకోండి. 5/2 అన్నా కదా నేనన్నా 2, అది ఎక్కడ ఉండాలి? హారంలో. 17/2 అని అనుకోండి, అది ఎక్కడ ఉండాలి? హారంలో ఉండాలి. రైట్. నెక్స్ట్ x/2 అని అనుకోండి, అది ఎక్కడ ఉండాలి? 2 హారంలోనే ఉంటుంది. హారంలోనే ఉండాలి, అంతే కదా. మనం ఏం చేసినా 2 ఎక్కడ ఉండాలి? హారంలోనే ఉండాలి. మనం ఏం చేసినా 2 ఎక్కడ ఉండాలంటే హారంలోనే ఉండాలి. ఇది క్లియరా మేడం? రైట్. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ చెప్పండి. నెక్స్ట్ 5/6 మేడం, 5/6/2 అంటే 2 ఎక్కడ ఉండాలి? 2 ఇంటూ 5/6 మేడం, 5/6/2 అంటే 2 ఎక్కడ ఉండాలి? మేడం చెప్పండి. 5/6 అని ఉంది ఒక నెంబర్. 5/6 అంటే ఒక నెంబర్ అంది. ఇప్పుడు బై 2 అని అనుకోండి, ఆ 2 ఎక్కడ ఉండాలి? హారంలోనే ఉండాలి కదా ఇక్కడ కూడా. అవును సార్. హారంలోనే ఉండాలి. అయితే హారంలోనే ఉండాలి కాబట్టి ఆల్రెడీ హారంలో ఎవరు ఉన్నారు? 6. అప్పుడు ఏం చేస్తాం మరి మనం? అంటే వేవ్ లెంత్ కలిసినాయి కదా వాళ్ళకి, వాళ్ళు ఉండాల్సిన ప్లేసెస్ సేమ్ కదా. కాబట్టి 6 పక్కనే 2 రాస్తాం. దీని అర్థము 5/6 తోని 2 మల్టిప్లై చేస్తున్నట్టు కాదు. ఈ 5/6 అనే ఫ్రాక్షన్ తోని 2 డివైడే చేస్తున్నట్టు. అయితే దీన్ని ఇంకా ఎలాబొరేటెడ్ గా రాస్తే ఇట్లా రాయొచ్చు. 5/6 ఇంటూ 1/2 రాస్తాం. అయితే మనము చిన్నప్పటి నుంచి నేర్చుకుంటున్నాం ఒక విషయం చూడండి. 5/2 అంటే మనము 5 రాసి డివైడ్ బై ఏమని రాసేవాళ్ళం? ఇంటూ అని రాసేవాళ్ళం. ఇంటూ అని రాసినందుకు వెన్ ద డివైడెడ్ బై సైన్ ఈజ్ చేంజ్డ్ యాజ్ ఇంటూ, ఈ 2ని ఏం చేస్తామంటే యాక్చువల్గా 2 అంటే 2/1 ఉంటుంది. దీని యొక్క రెసిప్రోకల్ తీసుకుంటాం. రెసిప్రోకల్ అంటే విలోమం, కింది పైకి పైది కిందికి. సో 5 × 1/2 రాస్తాం. దీన్నే సింప్లిఫైడ్ ఫార్మాట్ లో ఏమని రాసుకుంటూ వచ్చినాం? 5 × 1 5/2 అని రాస్తాం డైరెక్ట్ గా. సో 5/6 డివైడ్ బై 2 అంటే కూడా అదే. 5/6 డివైడ్ బై 2 అంటే దీని అర్థం 5/6 డివైడ్ బై అంటే ఇంటూ, ఎప్పుడైతే డివైడ్ బై ఇంటూగా మార్చినామో ఈ 2ని రెసిప్రోకల్ తీసుకోవాలి, అంటే 1/2 రాసుకోవాలి. అప్పుడు ఏమైంది? 5 × 1 పైన, కింద 6 × 2 ఇట్లా అవుతుంది. ఇది అర్థమైందా మరి ఎట్లా రాసినాము? ఓకే సార్. ఇదే కాన్సెప్ట్ మీరు ఎట్లాంటి సందర్భంలో చేయాల్సిందంటే మీరు చెప్పింది అది కూడా చూపిస్తాను మీకు. ఇప్పుడు
2x is equal to 5/3 ఉందనుకోండి. 2x is equal to 5/3. ఇప్పుడు దీన్ని మీరే చెప్పండి, ఎట్లా రాస్తామో చెప్పండి. x is equal to చెప్పండి 5/3/2 ఇట్లా రాస్తాం. మామూలుగా మనకి ఇది ఏమవుతుంది, ఇది లవము, ఇది హారము. మీరు ఏమన్నా ఇది పైకి వెళ్తుంది అన్నారు కదా మరి, అంటే ఈ లెక్కన ఏమవుతుంది, ఇది లవం అవుతుంది. ఓకేనా? అంటే లవం ఒక దగ్గర రాసుకోవాలి కదా మనం. x ఈజ్ ఈక్వల్ టు 5 ఇంటూ లవం ఒక దగ్గర రాసుకుంటాం కాబట్టి పైకి వెళ్ళిపోతుంది, బైలో 3. యాక్చువల్గా ఈ 2 ఎక్కడ ఉంది, లవంలో ఉంది, లెఫ్ట్ సైడ్. రైట్ సైడ్ వెళ్ళినప్పుడు ఎక్కడ కావాలి, హారంలో కావాలి. కానీ మనం ఎక్కడ రాసినాం, లవంలో రాసినాం. ఎందుకు రాసినాం, ఈ కాన్సెప్ట్ అన్ని సందర్భాల్లో రైట్ కాదు కాబట్టి. లెఫ్ట్ సైడ్లో ఇంటూ లవంలో ఉన్న నెంబరు రైట్ సైడ్కి వెళ్ళినప్పుడు హారంలో రాయాలి అంతే. హారంలో రాయడం మనకు కుదరకపోతే ఇట్లా రాసుకుంటాం, 5/3 ఇంటూ 1/2 రాస్తాం ఇట్లా. అంతేగాని ఈ కేసు కాదు, ఈ కేసు కూడా అవుతుంది, ఇది కూడా అవుతుంది. రైట్. ఎందుకంటే మేడం ఇది కన్ఫ్యూజన్కి ఛాన్స్ ఉన్న క్వశ్చన్ ఇది, అందుకనే మీకు ఇంతసేపు చెప్తున్నా. ఒకవేళ ఇదే క్వశ్చన్ ఇట్లు ఉంది అనుకోండి, 2/3x ఈజ్ ఈక్వల్ టు 5 అని ఉంది అనుకోండి, అప్పుడు ఇది ఏమవుతుంది, x ఈజ్ ఈక్వల్ టు 5 ఈ 2/3 ఇంటూ చేస్తుంది కదా, ఇటు పోతే బైలో రాయాలి. ఇప్పుడు మీరన్న సబ్జెక్ట్ న్యూమరేటర్, డినామినేటర్, న్యూమరేటర్. సో 5 ఇంటూ 3/2. మళ్ళీ చెక్ చేసుకోవాలి రైట్ చేసినామా లేదా అని. లెఫ్ట్ సైడ్లో డినామినేటర్లో ఉన్నది రైట్ సైడ్కి వెళ్ళినప్పుడు న్యూమరేటర్కి అయిందా లేదా, అయింది, రైట్. లెఫ్ట్ సైడ్లో న్యూమరేటర్లో ఉన్నది రైట్ సైడ్కి వెళ్ళినప్పుడు డినామినేటర్లో ఉందా లేదా, ఉంది. అందుకని ఆ సందర్భంలో ఇది రైట్, ఈ సందర్భంలో ఇట్లా చేయాలి. ఓకేనా మేడం? రైట్. హలో సార్. మేడం సార్ టైం ఉందా సార్ మనకి? ఇంకొక చిన్న ప్రాబ్లం సార్. ఉంటేనే సార్, లేకపోతే రేపు. అంటే ఒక పని చేయండి మేడం, మీరు ఆ క్వశ్చన్ మీరు ట్రై చేయండి, రాకపోతే గ్రూప్లో పెట్టండి. ఉంది సార్, పదాల మొత్తము అని అంటున్నాడు. అదే మనం అక్కడ దాకా పోలే, ఓకే అక్కడ దాకా ఇప్పుడు వెళ్తున్నాం. ఇప్పుడు అదే క్వశ్చన్ ఇప్పుడు వెళ్ళేది మనం. రైట్. ఇప్పుడు అంక శ్రేణిలో పదాల మొత్తం ఎన్ని పదాల మొత్తము అంటే ఎన్ని అయినా కావచ్చు, కాబట్టి n పదాల మొత్తం. ఒక అంక శ్రేణిలో n పదాల మొత్తం. సో ఈ అంక శ్రేణిలో n పదాల మొత్తానికి నేను డైరెక్ట్గా మీకు ఒక ఫార్ములాని చెప్తాను, దీని డెరివేషన్ అనేది మనకు అవసరం లేదు. ఇది కనుక్కున్న శాస్త్రవేత్త పేరు ఏంటంటే ఫ్రెడరిక్ గాస్. ఈ ఫిజిక్స్లో కెమిస్ట్రీలో కూడా వస్తారు వీళ్ళు. ఇది ఈ అంక శ్రేణిలో n పదాల మొత్తానికి ఈ సూత్రాన్ని ప్రతిపాదించింది ఎవరు అంటే గాస్. ఈ సూత్రం ఎట్లా వస్తుందో చదువు, అంటే డైరెక్ట్ సూత్రమే చెప్తున్నా, డెరివేషన్ చెప్పచ్చు. ఇక్కడ పదాల మొత్తాన్ని ఇంగ్లీష్లో సమ్ అంట. సమ్ అంటే కూడడం అని అర్థం. ఇందులో ఎన్ని పదాలను కూడుతున్నాం, n పదాలను కూడుతున్నాం. కాబట్టి ఎస్ కింద n, ఇంతకు ముందు an రాసినాం. ఏ అంటే ఒక టర్మ్, n అంటే ఆ ఎన్నో టర్మో చెప్పడం. ఒక టర్మ్ను మాత్రమే చెప్తున్నాం, అంటే రూల్ నెంబర్ 17, రూల్ నెంబర్ 18 లాంటిది అన్నది. సో ఎస్ అంటే ఎట్లా కాదు, ఎస్ 17 అన్నాం అనుకోండి, 1 నుంచి 17 అందరు రావాలని అర్థం. ఏ 17 అన్నాం అనుకోండి, 17th పర్సన్ రావాలని అర్థం. దట్ ఇస్ ద డిఫరెన్స్. Sn is equal to n/2. Sn is equal to n/2 into n/2 into 2a plus n-1 into d. ఇది ఏంటి ఇంత పెద్దగా ఉంది, దీన్ని ఎట్లా గుర్తుపెట్టుకోవాలి అని కొంచెం మనకు డైలమా వచ్చింది అనుకుందాం సపోజ్. అప్పుడు దీన్ని ఒకసారి చూద్దాం, కొంచెం సింప్లిఫై చేద్దాం. Sn is equal to n/2 into 2 ఏలని a ప్లస్ ఏ రాసుకోవచ్చు కదా మనం, దానివల్ల ఏం వాల్యూ చేంజ్ కాదు. a ప్లస్ ఇది n-1 into d. ఒకసారి చూస్తే n/2 ఇంటూ ఈ ఏ అంటే ఫస్ట్ టర్మ్ అంతే ఉంచండి. ఈ ఫార్ములాను చూస్తుంటే మనకి ఏదైనా ఫార్ములా గుర్తొస్తుందా, a ప్లస్ n-1 into d ఫార్ములా దేనికన్నా గుర్తొస్తుందా? nth టర్మ్ అంటే దాన్ని ఏఎన్తోగా చూసి మనం రాసుకుంది. సో n/2 ఈజ్ ఈక్వల్ టు a ఇంటూ a ప్లస్ n గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ టర్మ్ లో a ప్లస్ an దగ్గర ఆ ఫార్ములా రాస్తుంది, అప్పుడు మీకు పైదే వస్తుంది. ఇది Sn. అయితే దీన్ని ఇంకొకలాగా ఎట్లా రాయొచ్చు అంటే Sn ఈజ్ ఈక్వల్ టు n/2 ఇంటూ a ప్లస్ l అని కూడా రాస్తారు. సో ఎట్లా రాసినా
అంటే ఎల్ అంటే అదేదో కాదు, ఎంత పదాన్ని అంటే ఎంత టర్మ్ని ఎల్తో సూచించారు అన్నట్టు. సో ఇది గుర్తుపెట్టుకోండి. అయితే ఈ ఫార్ములాకి లాస్ట్లో ఉన్నటువంటి ఈ రెండు ఫార్ములాస్ ఒకటే, ఈ రెండు వేరు వేరు కాదు, రెండు ఒకటే. ఈ ఫార్ములాకి డిఫరెన్స్ చెప్తు చూడండి. ఈ ఫార్ములాలోనేమో ఫస్ట్ రాసిన ఫార్ములా కానీ సెకండ్ రాసింది కానీ ఈ రెండు ఒకటే. మళ్ళీ చూడండి, ఈ రెండు ఒకటే. ఇది కొంచెం తేడా కనపడుతుంది అంతే. ఇక్కడనేమో ఏ తెలియాలి, డి తెలియాలి. రెండు తెలిసినప్పుడు ఈ ఫార్ములా వాడచ్చు. ఇందులో చూడండి డి లేదు, ఇందులో డి లేనే లేదు. సింప్లిఫై చేయడం ద్వారా డి ఎగిరిపోయింది. అంటే ఇది ఎప్పుడు వాడాలి? ఫస్ట్ టర్ము, ఇది nth టర్మ్ అంటే 10వ టర్ము, లాస్ట్ టర్మ్ ఎంతో 20నో 25 ఏదో ఒకటి. ఫస్ట్ టర్ము లాస్ట్ టర్ము డి తెలియకుండా ఫస్ట్ టర్ము లాస్ట్ టర్మ్ తెలిసినప్పుడు ఈ ఫార్ములా వాడాలి. ఇక్కడ కేవలం ఫస్ట్ టర్ము డిఫరెన్స్ తెలిసినప్పుడు మాత్రం ఈ టర్మ్ ఇది వాడాలి. సో ఇక్కడ మీ పక్కన రాస్తున్నా, ఇది ఎప్పుడు వాడాలి, అది ఎప్పుడు వాడాలని. ఇందులో మొదటి పదము డి తెలిసినప్పుడు ఇది వాడాలి. ఇది ఎప్పుడు వాడాలి? మొదటి పదము నెక్స్ట్ nth టర్మ్, ఈ రెండు తెలిసినప్పుడు ఈ ఫార్ములా వాడాలి. సో ఇట్లా ఇది చాలా ఇంపార్టెంట్ ఈ ఫార్ములా. మనకు దీని మీద ఖచ్చితంగా క్వశ్చన్ రావడానికి స్కోప్ ఉంది. ఓకేనా? రైట్. ఇప్పుడు రాసుకోవడం అయిపోయింది. ఓకే, ఇది అయిపోతే మనం ఇంకో క్వశ్చన్ చూద్దాం. ఎగ్జాంపుల్ ఏంటిదమ్మా? sum of first 14 terms of an AP is 1050. First term is 10. Find the 20th term. ఎవరైనా చేయండి, చూద్దాం చేయగలుగుతారు. The sum of first 14 terms of an మొదటి 14 పదాల మొత్తము 1050 అయిన మొదటి పదం 10 అయితే 20వ పదం కనుగొనం. ఇది క్వశ్చన్.
1530 ఒక ఆన్సర్, 1340, 200 ఇలా 3 ఆన్సర్స్ చెప్పినారు. 1530, 1340. మీరు మ్యూట్ చేసుకోండి, మనం కేవలం మాట్లాడేటప్పుడు మాత్రమే అన్మ్యూట్ చేసుకోండి. 1340 ఒకరు అండ్ 200, 1530. సార్ ఒక డౌట్. ఇప్పుడు ఎస్ఎన్ ఈక్వల్ టు n/2 a ప్లస్ ఏఎన్ అని అన్నారు కదా. ఏ మొదటి పదము ఏఎన్ అంటే 14th టర్మ్ వేసుకుంటాం కదా. n/2 లో n వాల్యూ 20 వేసుకోవాలా 14 వేసుకోవాలా సార్? ఆ ఫార్ములా వాడాలని ఎందుకు అనిపించింది మీకు? అంటే ఫస్ట్ టర్మ్ ఏ ఉంది, 14వ పదము అని ఉంది కదా సార్. అవును, 14వ పదము అంటే అప్పుడు మన 14వ పదం తెలుసుకోవడం వల్ల 20వ పదం తెలియదు కదా మనకి. అంటే ఏ ఫార్ములా వాడాలి చెప్పండి? ఫస్ట్ దా సెకండ్ దా? ఫస్ట్ ది వాడాలి. ఎస్ఎన్ ఈక్వల్ టు n/2 2a అదా సార్? అది వాడాలి. ఎందుకంటే మనకు 14వ పదం తెలుసుకోవడం వల్ల యూజ్ లేదు కాబట్టి. ఓకే, అంటే చూసింగ్ ఆఫ్ ద ఫార్ములా ఇస్ ఇంపార్టెంట్ ఇందులో. సో ఐ విల్ రైట్ ద ఫార్ములా. Sn is equal to n/2 into 2a plus n minus 1 into d. ఇది ఫార్ములా. అయితే ఇదే ఎందుకు వాడాలి మరి? ఇంతకుముందు వేరేది ఉంది, అది వాడచ్చు. అంటే ఇక్కడ ఏం రాస్తాం మనం? A14 అని రాస్తాం. మనల్ని క్వశ్చన్ లో కనుక్కోనేది 14th టర్మ్ అయితేనేమో ఇది ఓకే, ఇది ఓకే. కానీ ఏం కనుక్కో 20th టర్మ్ కనుక్కోవాలి. సో దానివల్ల యూజ్ లేదు మనకు. ఈ 20th టర్మ్ అయినా ఏ టర్మ్ అయినా కనుక్కోవాలంటే ఏం తెలియాలి? ఫస్ట్ ఏ తెలవాలి, డి తెలవాలి. సో డి కనుక్కోవడానికి ఆల్రెడీ మనకు మెయిన్ ఫార్ములానే ఉందిగా, కాబట్టి ఇదే వాడుకుందాం. సో ఎన్ దగ్గర 14 పెట్టుకోండి, మనకు 14 టర్మ్స్ కదా ఇచ్చింది. ఎన్ దగ్గర 14 అయితే S14 is equal to ఎన్ దగ్గర 14/2 2 into a. అంటే ఫస్ట్ టర్మ్ is 10 is given. 10 ప్లస్ ఇది n అంటే 14 కదా, 14 minus 1 అంటే 13 into d. ఇప్పుడు ఈ రెండు పోతాయి, 2 1 jar 2 7 jar. S14 అంటే 1050. ఈ 7 మల్టిప్లై చేస్తుంది కదా ఇక్కడ, ఇంకో సైడ్ పోతే బై 7 అవుతుంది. మిగిలిన రాద్దాం. 2 into 10 20 plus 30d. సో ఇది 7 తో పోతుంది. 7 1 jar 7, 7 1 jar 7, 3 మిగులుతుంది. 3 5 35, 7 5 35, 0. ఇది 150. ఈ 20 ని పంపించండి, -20 is equal to ఇక్కడ 13d. సో 150 minus 20 that is 130. d 13 ఇంటూ చేస్తుంది, ఇటు పోతే బై 13 అవుతుంది. 13 1 jar 13 10 jar 10 is equal to d. సో d is equal to 10. ఇప్పుడు d తెలుసు, ఏ తెలుసు, మనం కనుక్కోండి 20th టర్మ్ కదా. సో A20 is equal to a plus 19d. సో a అంటే 10 ప్లస్ 19 ఇంటూ d అంటే కూడా 10. సో 10 ప్లస్ 19 into 10 190. దట్ ఈస్ ఈక్వల్ టు 200. ఇది 20వ పదం ఎంత అంటే 200 అని అర్థం. ఓకేనా? ఇందులో 200 శ్రీనివాస్ సార్ చేస్తారు, రమాదేవి మేడం, శ్రీనివాస్ సార్, రేణుక మేడం, ముగ్గురు చేసినారు. రైట్ మేడం, ఇందాక మీరు ఒక క్వశ్చన్ అడిగినారు మేడం, ఏది ఇది నెక్స్ట్ టాపిక్ లో వస్తుందని చెప్పిన ఆ క్వశ్చన్ ఇప్పుడు దీని ద్వారా ఏమైనా సాధించవచ్చేమో చూడండి. ఇప్పుడు మనం చెప్పుకున్న మెథడ్ డిఫరెంట్ గా ఇచ్చిండు సార్. క్వశ్చన్ డిఫరెంట్ గా ఉందా? ఓకే, ఇంకొక 2-3 క్వశ్చన్లు. సరే క్వశ్చన్ అయితే చెప్పండి, ఎవరైనా ట్రై చేసే వాళ్ళు చేసుకుంటారు, మనం తర్వాత అయినా చెప్పుకోవచ్చు. చెప్పండి క్వశ్చన్ అయితే. ఫార్ములాలో ఎల్ అన్నారు కదా సార్, ఒకటి ఏ ప్లస్ ఎల్. అవును, అది ఒక్కసారి ఎక్స్ప్లెయిన్ చేయరా సార్? అంటే అట్లాంటి క్వశ్చన్ మనకు రాలేదు కదా, అందుకని చేయలేదు. చేస్తాం. రైట్,
ఆ క్వశ్చన్ ని అంటే ఎల్ ఉన్నప్పుడు ఎట్లాంటి క్వశ్చన్ అది ఎప్పుడు వాడాలి అని, అంతే కదా. ఎల్ అనేది ఇచ్చినప్పుడు ఎప్పుడు వాడతామని. సో అది ఆ క్వశ్చన్ చెప్తాను. చెప్తాను సార్. మేడము ఇప్పుడు ఒక క్వశ్చన్ చెప్పినారు, అది మీకు ఇక్కడ ఇస్తా, మనకు ట్రై చేసి చేయొచ్చు. మేడం చెప్పండి మేడం. మేడం క్వశ్చన్ చెప్పండి. నా వాయిస్ వినిపిస్తుందా సార్? ఓకే సార్, ఒక నిమిషం సార్. 24 24 కామా 21 కామా 21 కామా 18 ఓకే అంక శ్రేణిలో డాష్ డాష్ సార్. ఓకే అంక శ్రేణిలో ఎన్ని పదాల మొత్తం 78 అవుతుంది? ఇదే క్వశ్చన్ చెప్దాం అనుకున్నాను మీకు ఇప్పుడు. ఓకే అవునా సార్? ఓకే. ఇప్పుడు నిన్న మనం కొన్ని క్వశ్చన్స్ చేసినాం. ఆ క్వశ్చన్స్ చేసినప్పుడు ఇలాంటి క్వశ్చన్ వచ్చింది. ఎవరు చెప్తారు ఇట్లాంటి క్వశ్చన్? అంటే ఎగ్జాక్ట్లీ ఇది కాదు, కానీ ఎన్నవ పదం, ఎన్ని పదాల మొత్తము లేకుండా ఎన్నవ పదం 78 అవుతుంది అన్న క్వశ్చన్ రాలేదా మనకు? ఇట్లా ఒక శ్రేణి ఇచ్చి ఎన్నవ పదం 78 అవుతుంది లాగా. SN ఈజ్ ఈక్వల్ టు 78 తీసుకోవాలి సార్. అంతే. చేయండి మేడం, ఎవరైనా చేస్తారేమో చేయండి క్వశ్చన్. ఎన్ని పదాల మొత్తం 78 అవుతుంది? ఇప్పుడు మనకున్న ఫార్ములాస్ రెండు. SN ఇజ్ ఈక్వల్ టు n/2 ఇంటూ A ప్లస్ AN లేదా A ప్లస్ L. ఇది వాడాలా చెప్పండి రెండిట్లో ఏది, విచ్ వన్ వీ హ్యావ్ టు చూస్? ఫస్ట్ది, దీని పేరు ఫస్ట్ది, దీని పేరు సెకండ్. ఏది వాడాలి? ఫస్ట్ది మొదటి పదము సామాన్య భేదము ఉంటే వాడాలి. సెకండ్ది మొదటి పదము చివరి పదం ఉంటేనే వాడాలి. కాబట్టి మనకి ఇందులో చివరి పదం ఇవ్వలేదు కదా. రైట్. ఓకే చేయండి, ఈ సమ్ చేయండి. సో రాజు సార్ 19 అని చెప్తున్నారు సార్. ఓకే 19. ఫోర్ శ్రీనివాస్ సార్ 4 చెప్పినారు. ఓకే 4 19.
ఇక్కడ ఎన్ని పదాల మొత్తము ఒకటే మనకు 19 అని చెప్పినారు. యాక్చువల్గా ఇక్కడ మామూలుగా ఆలోచిద్దాము. ఈ 3 పదాలు కలిపితేనే 20, సపోజ్ 24 కాదు 20 అనుకుందాం. ఇది 20, ఇది 20, ఇది 20, ఇక్కడనే 60 అయిపోతుంది కదా మనకు. ఇంకా 78 కదా రావాల్సింది. అంటే 4 పదాలు, 5 పదాలు, 6 పదాలు అయితే మనం 19 పదాల దాకా పోవడం ఉండదు. ఆప్షన్స్లో కొన్ని ఎగరగొట్టచ్చు. సింపుల్గా క్వశ్చన్స్ ఇట్లా ఇచ్చినప్పుడు మనకు ఎలిమినేషన్ చేయడం ఈజీ. ఫోర్ ఆన్సర్ చెప్తున్నారు ఎక్కువ మంది. రైట్. ఎవరైనా నాన్ మ్యాథ్స్ వాళ్ళు రెస్పాండ్ అవ్వండి. ఈ 2 ఫార్ములాస్ లో ఏ చూజ్ చేసుకోవాలి, ఫస్ట్ దా సెకండ్ దా? ఎవరైనా సమ్ కంప్లీట్ కాని వాళ్ళు చెప్పండి. కంప్లీట్ అయిన వాళ్ళు వద్దు, కంప్లీట్ కాని వాళ్ళు. ఈ సమ్ కంప్లీట్ కాలేదు అనుకున్న వాళ్ళు రెస్పాండ్ కండి ఒక్కసారి. ఓకే, మొదటి ఫార్ములానే వాడాలి సార్. మొదటి ఫార్ములానే వాడాలి. ఓకే, మనకు ఇవి చెప్పండి సార్, ఇక సబ్స్టిట్యూట్ చేస్తూ పోదాం. చెప్పండి ఎట్లా చేయాలి. ఎస్ఎన్ దగ్గర 78 సార్. అంటే నాకు చెప్తున్నాడు ఇక 78 ఈజ్ ఈక్వల్ టు అని చెప్పండి చాలు. 78 ఈజ్ ఈక్వల్ టు n/2 n/2 బ్రాకెట్ 2 into 24 48 డైరెక్ట్ గా డైరెక్ట్ రాస్తారా? సరే ఓకే, నెక్స్ట్ స్టెప్ నేను రాసేది. ప్లస్ n-1 ఇంటూ -3 అంటే ఇక్కడ డి కనుక్కోవాలి మనం. 21 - 24 దట్ ఈస్ ఈక్వల్ టు -. ఓకే, నెక్స్ట్ స్టెప్ చెప్పండి సార్. ఇది 78 ఈజ్ ఈక్వల్ టు ఈ బయట నుండి పంపించేద్దాం సార్. ఇంటూ 2 అవుతుందిగా. 78 into 2. ఓకే, n into 48 -3n plus 3 ఇక్కడనే ఉంది మనకు మొత్తం. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్. రైట్, నెక్స్ట్ ఇది సింప్లిఫై చేద్దాం. 156 n into 51 - 3n. ఇక్కడ దాకా వచ్చి ఉంటుంది, లేదా ఇంకొక స్టెప్ ముందరకేసి ఉంటుంది. ఈ n తీసుకెళ్ళి ఇంటూ చేయడం చేసి ఉంటుంది. n into 51n మైనస్ n into n స్క్వేర్ ముందు 3 ఉంది, ఇది 156. సో ఈ n స్క్వేర్ కి మైనస్ ఉండొద్దు కాబట్టి స్క్వేర్ కి ఎప్పుడైనా మైనస్ ఉండకుండా దాన్ని ఇంకో సైడ్ తీసుకొద్దాం. 3n స్క్వేర్ 51n ని ఇది కూడా రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ తీసుకొస్తే -51n ఆల్రెడీ 156 లెఫ్ట్ సైడే ఉంది. సో అక్కడనే ఉంది కాబట్టి సైన్ ఏం మారదు, ఇంతవరకు వచ్చి ఉంటుంది. ఇది ఇక్కడ నుంచి నెక్స్ట్ మనకు కన్ఫ్యూజన్ స్టార్ట్ అయితే. ఇక్కడ ఇది యాక్చువల్గా ఏంటంటే ఫ్యాక్టరైజేషన్కి సంబంధించింది, అంటే కారణాంకాలుగా విభజించడం అనే కాన్సెప్ట్కు సంబంధించింది. అంటే ఇది ఆల్జీబ్రాకి సంబంధించిన చాప్టర్లో ఉంది మనకు. అది నేర్చుకొని ఉండుంటే ఇక్కడ ఈజీ అవుతుంది, అయినా పర్వాలేదు. దీన్ని ఇక్కడ మీకు ఎలాబరేటెడ్గా చెప్తా, కొంచెం టైం తీసుకున్నా ఇక్కడ చెప్తా, కొంచెం జాగ్రత్తగా వినండి. మళ్ళీ మనకు అక్కడ మళ్ళీ మనకు అవసరం పడదు. ఇక ఒకసారి చూద్దాం. ఇప్పుడు ఈ క్వశ్చన్ని కంప్లీట్ చేయడానికన్నా ముందు కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకొని ఇంకొక టైప్ చెప్తాను మీకు. ఒకసారి చూడండి, ఇట్లా దీన్ని వర్గ సమీకరణం క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అంటాం. అంటే ఒకసారి చూద్దాం, x²
మైనస్ 5x ప్లస్ 6 ఇజ్ ఈక్వల్ టు 0 సాధించుము అంటాడు. అంటే ఎక్స్ విలువ కనుగొనమని అర్థం. ఇప్పుడు ఇట్లాంటి క్వశ్చన్, ఇది వర్గ సమీకరణం, ఘాతంలో 2 ఉంది కదా, సో ఎక్స్ యొక్క ఘాతం 2 ఉందంటే వర్గ సమీకరణం అవుతుంది, ఈజ్ ఈక్వల్ సింబల్ ఉంటుంది, ఇటు పక్క 0 ఉంటుంది. ఇప్పుడు దీన్ని ఎట్లా చేస్తాం ఒకసారి చూడండి. ఇది ఆ క్వశ్చన్కి సంబంధం లేదు, అలాంటి క్వశ్చన్ అనమాట. సో ఒకసారి చూడండి మళ్ళీ, ఎక్స్ స్క్వేర్ మైనస్ 5x కొంచెం గ్యాప్ ఇచ్చి రాసుకుంటున్నా ప్లస్ 6 ఇజ్ ఈక్వల్ టు 0. ఇట్లా ఉన్నప్పుడు ఫస్ట్ ఇవి ఒక వరుస క్రమంలో రాసుకోవాలి. ముందు యూ హావ్ టు రైట్ ఇన్ ఆర్డర్. ఫస్ట్ హైయెస్ట్ పవర్ ఫస్ట్ ఉండాలి. ఒక టీవీ దగ్గర ఉన్నారు ఎవరు, కొద్దిగా మ్యూట్ చేసుకోరా. ఇందులో ఫస్ట్ ఇక్కడ మనం చేయవలసిన మొదటి పని ఏంటంటే పవర్ని పెద్దగా ఉన్న దగ్గర హైరార్కీ అనమాట. సో ఫస్ట్ హైయెస్ట్ పవర్ ఉండాలి, తర్వాత వేరియబుల్ యొక్క పవర్ తగ్గాలి, లాస్ట్కి వచ్చినాక కాన్స్టాంట్ నెంబర్ ఉండాలి, ఎక్స్ స్క్వేర్, తర్వాత ఎక్స్ రావాలి, తర్వాత కాన్స్టాంట్ రావాలి. ఇది పద్ధతి. ఇట్లా వచ్చిన తర్వాత ఒక గీత కొట్టుకోండి సైడ్కు. ఇది ఫ్యాక్టరైజేషన్ సంబంధించింది, కారణాంకాలు విభజించడం ఎట్లా చూస్తున్నాం. ఇప్పుడు ఈ చివరికున్నటువంటి స్థిర సంఖ్యని ఈ ఎక్స్ స్క్వేర్కు ముందు ఎంత ఉందో దాంతో మల్టిప్లై చేయాలి. అయితే వేరియబుల్కి ఒక చరరాశికి ముందు ఎప్పుడైనా సరే ఏముంటుంది అంటే ప్లస్ సింబల్ ఉంటుంది, ఏం లేదంటే ప్లస్ సింబల్ ఉన్నట్టు 1 కూడా ఉన్నట్టు. కాబట్టి ఇక్కడ ఏముంటుంది మనకు 1 ఉందని అర్థం. సో ఇక్కడ ఉన్న ఈ 1 ఇంటూ 1 ఇంటూ ఈ ప్లస్ 6, ఈ ఆన్సర్ ఎంత వచ్చిందో అది కింద రాసుకోండి. +1 ఇంటూ +6 ఏమైందంటే +6 అవుతుంది. ఇప్పుడు ఇట్లా 2 లైన్స్ పెట్టుకోండి. ఇట్లా పెట్టుకున్న తర్వాత ఇటుపక్క ఒక నెంబర్ రాయాలి, ఇటుపక్క ఒక నెంబర్ రాయాలి. మనం ఆ 2 ఇంటూ చేయాలి, చేస్తే మనకు 6 రావాలి. ఏ 6 రావాలి? +6 రావాలి. చెప్పండి, +6 రావాలంటే చెప్పండి. 2 కాకుండా ఇంకా -3 ఇంకా -196. ఫస్ట్ చెప్పాల్సింది ఏంటంటే ఏ సంఖ్యకైనా 1 తోనే చెప్పాలి ముందు, అది ఉంటది 1 పక్క. సో 1 into 6 కరెక్టేనా? ఈ 1 into 6 2 టైమ్స్ రాసుకోండి. జస్ట్ దీన్ని 2 టైమ్స్ రాసుకోండి. 1 అయిపోయిన తర్వాత ఇప్పుడు మళ్ళీ 2 దగ్గరికి వెళ్ళండి. 2 తోనే వస్తుందా చెప్పండి? వస్తుంది. 2 into 3. ఎన్నిసార్లు రాయాలి దీన్ని కూడా? 2 into 3. 3 into 2. 3 into 2 ఉందిగా ఇక్కడ ఆల్రెడీ. ఇదేగా 3 into 2 అంటే ఇదేగా. 2 into 3 and 3 into 2 బోత్ ఆర్ ఈక్వల్. ఇప్పుడు ఎప్పుడైతే రిపీట్ అయిందో ఆగిపోవాలి మనం, ఇంకా వద్ద అవసరం లేదు. ఇప్పుడు 2 into 3 తర్వాత 3కి పోదామంటే 3 into 2 వచ్చింది అంటే రిపీట్ అవుతుంది, మళ్ళీ అదే వస్తుంది. కాబట్టి చేయదు, అయిపోయింది, ఆధార్తో ఆపేయాలి. 4, 5, 6 ఎత్తుకోద్దు. ఇప్పుడు మనకు సైన్ దగ్గరికి వెళ్దాం. 6కి ఏ గుర్తుంది మనకు? ప్లస్ ఉంది. ఇప్పుడు చెప్పండి, 1కి ఏ గుర్తుంది, 6కి ఏ గుర్తున్నప్పుడు ప్లస్ వస్తుందో చూడండి. ఎప్పుడు వస్తుంది? +1 ఇంటూ +6 ఉన్నప్పుడు వస్తుంది. అంటే ప్లస్ ఇంటూ ప్లస్ అన్నది సరిపోయింది. నెక్స్ట్ మైనస్ ఇంటూ మైనస్ ఉన్నప్పుడు కూడా 6 అవుతుంది. అంటే ఇక్కడ మనకు ఒక ప్యాటర్న్ అర్థమైపోయింది, 2 ప్లస్లు ఉండాలి, 2 మైనస్ ఉండాలి. అంటే ఇక్కడ కూడా సేమ్ 2 ప్లస్లు 2 మైనస్లు. రైట్. నెక్స్ట్ స్టెప్ లో ఈక్వల్ టు పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఇంటూ లేకుండా చదవండి. ఎవరైనా ఇంటూ వద్దు, ఇంటూ లేకుండా చదవండి దీన్ని. ఇంటూ లేకుండా దీన్ని +1 +6. +1 +6 ఆన్సర్ ఎంత? +7. +7. రైట్. నెక్స్ట్ ఇంకొకరు చదవండి, ఇంకొకరు మైనస్ చదవండి, ఇంటూ లేకుండా చదవండి. -1 -6. ఆన్సర్ చెప్పండి. -7. రైట్. నెక్స్ట్ ఇంకొకరు +2 +3 +5. +5. ఇంకొకరు -2 -3 -5. -5. రైట్. ఇప్పుడు ఏం చేయండి అంటే ఈ ఫస్ట్ ఉన్నది ఉన్నట్టు రాసేసుకోండి. ఇప్పుడు ఇందులో బాగా చూడండి, ఫస్ట్ది ఎట్లుందో అట్లా రాసుకోండి. 1x² అని రాసుకున్నా పర్వాలేదు, x² అని రాసుకున్నా పర్వాలేదు. లాస్ట్ కొంచెం చూడండి 6 + 6 ఇది కూడా ఉన్నట్టు రాసుకోండి. ఈ 2 సేమ్, ఏ మారదు.
మధ్యలో మార్చాల్సింది ఎవరిని అంటే -5x మాత్రమే మార్చాలి. ఈ -5x ఏం చేయాలంటే రెండు నెంబర్స్ యొక్క సమ్ గను డిఫరెన్స్ గను రాయాలి. ఇప్పుడు మధ్యలో ఏముంది మనకు -5 ఉంది. ఓకేనా? ఇప్పుడు ఈ వచ్చిన ఆన్సర్స్ లో ఈ ఎడిషన్ లేదా ఇంటూ లేకుండా చదివిన ఆన్సర్స్ లో -5 ఎక్కడ వేటికి వచ్చిందో వాటికి రౌండ్ చేసుకోండి ఇట్లా మీరు. అది ఈ -5 వచ్చింది ఈ రెండింటికి కదా. సో ఇప్పుడు ఈ -5 ఏం చేయాలి మనం అంటే -2x -2 ఇది ఎవరితో ఉంది x తో కదా కాంబినేషన్ -2x. నెక్స్ట్ ఇక్కడ ఏముంది -3x. మనం చేసింది రైట్ రాంగ్ అనే డౌట్ ఉంది అనుకో, ఏం లేదు, సింపుల్. ఈ రెండు సింప్లిఫై చేసుకుంటే 5 రావాలి. -2x -3x. సో -5x సరిపోయింది. ఓకే కదా. ఇప్పుడు ఏం చేయాలంటే ఇప్పుడు ఈ రెండింటిని ఒక సెట్గా రాసుకోవాలి, ఈ రెండింటిని ఒక సెట్గా రాసుకోవాలి. మనం ఈ రెండు ఒక గ్రూపు, ఈ రెండు ఒక గ్రూప్ అనుకుందాం. అప్పుడు ఈ రెండింటి దగ్గర ఒక బ్రాకెట్ పెట్టుకోండి. ఈ రెండింటికి కొంచెం గ్యాప్ ఇచ్చి జస్ట్ టేక్ వన్ మోర్ బ్రాకెట్. ఇప్పుడు ఏం చేయాలంటే ఈ రెండిట్లోంచి ఏమి కామన్ తీయగలమో నాన్ మ్యాథ్స్ వాళ్ళు రెండు చెప్పండి. ఈ రెండిట్లోంచి కామన్ గా అంటే బ్రాకెట్ ముందు ఏం రాయగలం రెండిట్లోంచి? ఈ రెండిట్లోంచి ఎక్స్ రాయగలం. ఎక్స్ రాసినప్పుడు బ్రాకెట్ లోపల ఏముంటుందో చెప్పండి. x minus 2. 1 ఎట్లా సార్? 1 ఎట్లా ఒకసారి చెప్పరా? x minus 2 సారీ సార్. ఓకేనా, రైట్. ఇప్పుడు ఏం చేయాలంటే ఇదే ప్రాసెస్ ఈ రెండింటి విషయంలో కూడా మనం ఫాలో చేయాలి. యాక్చువల్ గా ఈ రెండింటిలోంచి ఏం కామన్ తీయాలనో అది కూడా మన బ్రాకెట్ ముందు ఇలా రాయాలి. అయితే ఇక్కడ ఒక నిమిషం ఇక్కడ మనము ఆ రిస్క్ ఇక్కడ మనం తీసుకోవద్దు. ఆల్రెడీ రిస్క్ చేసినాం కదా. ఇక్కడ బ్రాకెట్ లో ఏం కనుక్కున్నాం మనం? x-2 కనుక్కున్నాం కదా. ఆ x-2 ఇక్కడ బ్రాకెట్ లో పడేయండి. అదే ఇక్కడనేమో ఫస్ట్ కామన్ తీసిన తర్వాత ఇది వచ్చింది కదా. ఇక్కడ ఏం చేయండి, లోపల వచ్చిందే ముందు రాయండి. ఇప్పుడు దీనికి ముందు ఏం రాయాలో చెక్ చేసుకోండి. -3. ఇప్పుడు బ్రాకెట్ ముందు ఏం రాయాలన్నప్పుడు ముందు ఈ బ్రాకెట్ ముందు ఎంత రాస్తే ఈ -3x వస్తుందంటే -3 చూడండి, -3 ఇంటూ x చేస్తే -3x వస్తుంది. అంటే ఈ రెండింటికే చెక్ చేసుకోవద్దు, మరి దీనికి కూడా రావాలి కదా. మళ్ళీ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 3 × 2 6 అన్నట్టు. సో లాస్ట్ లో =0 ఉంటుంది. ఇది రాసుకుంటూ పోతుంది. ఇప్పుడు ఈ రెండింటిలోంచి మళ్ళీ చూడండి, ఈ రెండు బ్రాకెట్లలో ఏముందో దాన్ని కామన్ తీయండి. ఈసారి ఈ రెండింటిలో ఉన్న దాన్ని కామన్ తీస్తే ఇందులో ఇది ముందుకు పోయింది అంటే ఇక్కడ ఏం మిగిలింది? x. ఇది ముందుకు పోయింది, ఇక్కడ ఏం మిగిలింది? -3 = 0. ఒకసారి చెప్పండి నాకు, రెండు సంఖ్యలని అంటే ఇదొక సంఖ్య ఇదొక సంఖ్య అనుకుందాం. ఈ రెండు సంఖ్యల్ని ఇంటూ చేస్తే 0 వస్తుంది అన్నారు. నాన్ మ్యాథ్స్ వాళ్ళు చెప్పండి, రెండు సంఖ్యల్ని మల్టిప్లై చేస్తే 0 ఎప్పుడు వస్తుందో చెప్పండి. 0తో మల్టిప్లై చేసినప్పుడు అంటే 6 అట్లా కాదు. రెండు సంఖ్యల యొక్క లబ్ధము 0 ఎప్పుడు వస్తుందంటే ఆ రెండు సంఖ్యల్లో ఒక సంఖ్య 0 కావాలి, లేదా రెండు సంఖ్యలు 0 అయినప్పుడు, అంతే కదా. అందులో ఏదో ఒకటి 0 కావాలి. అందుకనే మనం ఏం చేస్తాం అంటే ఇక్కడ ఓకే ఈ రెండు ఇంటూ చేస్తే 0 రావాలి అంటే ఇదన్నా 0కి ఈక్వల్ కావాలి, లేదా ఇదన్నా 0కి ఈక్వల్ కావాలి. దట్స్ వై x-2 = 0 రాసుకుంటాము, x = 2. మళ్ళీ ఒకవేళ ఇది కాదనుకో మరి ఇది అయ్యిండొచ్చు కదా 0. సో x-3 = 0, x = 3. ఎంత వచ్చింది మనకు? x = 2 ఒక ఆన్సర్, లేదా చూడండి 2 or 3. రెండు x విలువ ఒకటేసారి రెండు ఆన్సర్లను తీసుకోదండి. 2 లేదా 3 అనాలి దీన్ని. 2 మరియు 3 కాదు, 2 లేదా 3. సరే ఆ లాంగ్వేజ్ తో మనకు రాదు కానీ ఒరిజినల్ గా చెప్తున్నాం. x దగ్గర 2 ఒకటేసారి ఈ రెండు వాల్యూస్ పెట్టుకోవద్దు మనం, 2 లేదా 3 అన్నట్టు. సో ఈ ఆన్సర్స్ వచ్చినాయి కదా మనకు. ఇది అర్థమైందా? ఇది ఎవరికైనా అర్థం కాలేదా ఈ సబ్జెక్ట్? ఇక్కడ మనం చెప్పుకున్నటువంటి కాన్సెప్ట్ ఇది ఓకేనా? ఎనీబడి? ఇక్కడ x ముందు 1 ఉన్నట్టే కదా సార్? మళ్ళీ ఒకసారి చెప్పండి. x × x-2 -3 -2 అంటే ఇక్కడ x అంటే x కి ముందు 1 ఉన్నట్టే కదా సార్? 1 ఉంటుంది కానీ 1 వల్ల ఏం యూజ్ లేదు. ఈ 1 మీరు అనేది ఇక్కడనేగా. 1 సార్.
దానివల్ల ఏమి యూజ్ లేదు 1x అన్నట్టు ఏం కాదు, అది ఉన్నా లేకపోయినా ఇబ్బంది. మనకు ఎప్పుడు ప్రాబ్లం అంటే ఉన్న ఎక్స్ మొత్తం ముందుకే పోయిందిగా, ఇక్కడ ఏం లేదేమో అనుకుంటాం కాబట్టి అప్పుడు 1 అవసరం పడుతుంది ఇక్కడ. రైట్, ఇది ఓకేనా సార్ ఎవరికైనా? రైట్, ఇప్పుడు ఇది అందరికి అర్థమైందని అనుకుంటున్నా. ఇప్పుడు మనం ఇందాక క్వశ్చన్ దగ్గరికి వెళ్దాం. రైట్, ఇప్పుడు చూడండి, ఇది 3n² మైనస్ 51n ప్లస్ 156. ఇక్కడ మీకు ఇంకొకటి చెప్తా, ఈ మూడిట్లోంచి 3 కామన్ వస్తుంది మనకు. ఈ మూడిట్లోంచి 3 కామన్ వస్తుంది. ఆ 3 కామన్ వస్తుంది నాకేం తెలుసు అంటే, మనం 3 డివిజిబుల్ రూల్స్ నేర్చుకున్నాం కదా. 5కి 1 కలిపితే 6, 3తో పోతుంది. 1 5 6 6 12 12 5 3తో పోతుంది. కాబట్టి 3 కామన్ తీద్దాం అన్నిట్లోంచి, ఎందుకంటే సింప్లిఫికేషన్ ఈజీ చేసుకోవడానికి. మనం 3 ముందుకు పోయినప్పుడు, ఈ 3 ముందుకు పోయినప్పుడు n² మైనస్ ఈ 3 ఇంటూ ఎంత చేస్తే 51 వస్తుంది, 17 చేసి వస్తుంది, ప్లస్ 3 ఇంటూ ఎంత చేస్తే 156 వస్తుంది, 52 చేసి వస్తుంది. సో ఈ 3 మన ఇటు పోతే ఏమో ఇది 0/3 అవుతుంది. అంటే ఇట్ ఇంప్లైస్ n² మైనస్ 17n ప్లస్ 52 ఈజ్ ఈక్వల్ టు 0/3. దట్ ఇంప్లైస్ n² మైనస్ 17n ప్లస్ 52 ఈజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు n విలువ కనుక్కుంటే సరిపోయాయి. మళ్ళీ రాస్తా చూడండి, ఇది పైన n² మైనస్ n² ప్లస్ 15n n² మైనస్ 17n ప్లస్ 52 ఈజ్ ఈక్వల్ టు 0. ఇది సాల్వ్ చేయండి చూద్దాం. ఇది చేయండి, ఇది చేయండి. ఇప్పుడు ఇంతకు నేర్చుకున్నాం కదా, దాంతో చేయండి. 13 4 రెండు ఆన్సర్స్ వస్తాయి. 13 లేదా 4 అంతే కదా. 4 రైట్, ఓకే ఓకే. లలిత మేడం చెప్పారు 4 13 కూడా చెప్పినారు. ఓకే, మరి ఒకటే రావాలి కదా, 2 ఎందుకు వచ్చిన మేడం? అంటే n² కదా సార్, n కి 2 విలువలు వస్తాయి. అంతే, x² కాబట్టి 2 ఆన్సర్లు వస్తాయి. అది కాక ఇది డిక్రీజింగ్ ప్రోగ్రెషన్, అంటే తగ్గిపోతూ ఉంది చూడండి. అంటే ఒక దగ్గరికి పోయినాక మైనస్లు అవుతుంటాయి కదా, మైనస్లు అయినప్పుడు మళ్ళీ ఏమవుతుంది, ఈ ఒక దగ్గర సమ్ వస్తుంది, ఇంకో దగ్గర ఏమవుతుంది మైనస్ పోతున్న కొద్ది మళ్ళీ 78 వస్తుంది ఒక దగ్గర. అంటే 2 ఆన్సర్స్ వస్తాయి మనకి. అదే ఇది ఇంక్రీజింగ్ ప్రోగ్రెషన్ అనుకోండి, ఆ 2 ఆన్సర్లు ఒకటే వస్తుంది. డిక్రీజింగ్ తగ్గిపోతుంది కాబట్టి మనకు 2 ఆన్సర్లు వచ్చింది. ఇది చేయండి. ఇది చేస్తే ఇప్పుడు మనకు మీకు ఫ్యాక్టరైజేషన్ అనేది ఒక చాప్టరే ఉంటుంది, అది మొత్తం వచ్చినట్టు ఆల్జీబ్రాలో మొత్తం. సార్ n² మైనస్ 13n మైనస్ 4n. మీరు ఆన్సర్ చేసేయండి సార్, మీరు చేయండి. ఎక్కడైనా డిఫికల్టీ ఉంటే ఆగండి, మనం డిస్కషన్ అప్పుడు చెప్తాం అట్లా. n వాల్యూ 13 ఆర్ 4 వస్తుంది. రైట్, అట్లా చెప్పండి. n వాల్యూ వచ్చింది మీకు 13 ఆర్ 4 వచ్చింది. రైట్, 13 ఆర్ 4. అవును సార్, n వాల్యూ 13 ఆర్ 4 వస్తుంది సార్. 4 వచ్చింది. రైట్, ఓకే. రమాదేవి మేడం ఓకే, 13 ఆర్ 4 చెప్పినారు. ఓకే, రైట్. అయితే ఇక్కడ ఏం ప్రాబ్లం వస్తుందంటే, ఆప్షన్స్ లో ఒక దగ్గర 4 ఉంది, ఒక దగ్గర 13 ఉంది. అప్పుడు 4 వచ్చిన వాళ్ళు 4 పెట్టేస్తారు, 13 వచ్చిన వాళ్ళు 13 వస్తారు. కానీ అందులో ఇంకొక ఆప్షన్ ఉంటుంది, C, D ఆప్షన్స్ ఉంటాయి. అందులో ఏముంటది 1 లేదా 2 అని ఉందండి, A లేదా B అని అనుకో, అప్పుడు మనకు పోతుంది ఆన్సర్. కాబట్టి కొంచెం ఇట్లాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు చూసుకోండి, ఇట్లాంటి వర్గ సమీకరణం వచ్చినప్పుడు 2 ఉంటాయి దీనికి మూలాలు, అంటే సొల్యూషన్స్ 2 ఉంటాయి. కాబట్టి మనం 2 ఆన్సర్స్ ఉన్నాయేమో అని వెతుక్కోవాలి మనం. సార్ ఒక చిన్న డౌట్ సార్. చెప్పండి మేడం. సార్ 78 అనేది మనం క్రాస్ చెక్ ఎలా చేయాలి సార్, ఆన్సర్ కరెక్ట్ అని చెప్పి? 4 టర్మ్స్ టోటల్ 78 అన్నాడు కదా. అంటే మళ్ళీ ప్రోగ్రెషన్ లాగా మనం క్రియేట్ చేసుకోవాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ n దగ్గర 1 పెట్టుకోండి. ఇప్పుడు ఇప్పుడు సపోజ్ ఇక్కడ దాకా ఆగినాం అనుకోండి మనం. ఇప్పుడు సపోజ్ మీకు 2 మెథడ్స్ చెప్తున్నా మేడం. ఒకటి n² మైనస్ 17 ప్లస్ 52 ఉంది. దీని ఆన్సర్ చేయడం మనకు రాదు. ఓకే, అంటే ఆన్సర్ ఫైండ్ చేయడం చెప్తున్నాను. ఇప్పుడు ఆన్సర్ కనుక్కోండి, ABCD ఆప్షన్స్ ఉంటాయి కాబట్టి మీరు ఏం చేయండి, ఆప్షన్స్ లో ఉన్న నెంబర్లు ఇందులో పెట్టండి. ఏది ఆన్సర్ కనుక్కోవడానికి చెప్పేది. ఓకే, n² మైనస్ 17n
ప్లస్ 52 ఈజ్ ఈక్వల్ టు 0లో ఎన్ వాల్యూ దగ్గర మనకు ఆప్షన్స్ అన్ని సబ్స్టిట్యూట్ చేస్తే 0 అయిపోయింది అనుకోండి. ఎక్కడ 0 అయిపోయిందో అవి ఆన్సర్స్ అవుతాయి మనకు. ఓకేనా? రైట్. ఇప్పుడు మీరేమంటున్నారు, మనకు వచ్చిన ఆన్సర్ 13 వచ్చింది లేదా 4 వచ్చింది. ఇది రైట్ ఆ రాంగా తెలుసుకోవాలనుకోండి. మనం ఏం చేయాలి? అంతేగా మేడం? మనం ఏం చేయాలంటే ఆ 4 నెంబర్లు తీసుకొని యాడ్ చేయడమే. ఓకే. దాన్ని లేదా మళ్ళీ మనం 13 మనకు ఈ ఆన్సర్ ఉంది కదా మేడం 13 అని, లేదా ఈ 4 అని ఉంది కదా, చేయగలం సార్. 13 టర్మ్స్ అంటే చేయలేము కాబట్టి ఈ చేయలేము. ఈక్వేషన్ సబ్స్టిట్యూట్ చేయడమే కరెక్ట్ సార్. అప్పుడు ఇదేమో ఆన్సర్ కోసం చెప్తున్నా. ఇక లేదు అంటే మనకు ఆల్రెడీ ప్రోగ్రెషన్ ఉంది కదా మన దగ్గర. ఎంత అది? 24, చెప్పండి మేడం, అది ఎంత ఉందో ప్రోగ్రెషన్? 24, 21, 24, 21, 18 డాష్ డాష్ ఉంది అనుకో. ఇప్పుడు మనకి ఈ క్వశ్చన్ ఏంటిది? సమ్ ఆఫ్ మనకు ఆన్సర్ 13 టర్మ్స్ వచ్చింది కదా సపోజ్. అంటే S13 కనుక్కోండి. ఇందులో మనం కనుక్కుందాం. ఇప్పుడు ఇది తీసుకొని మనకు 78 రావాలి ఇప్పుడు ఈసారి. ఆన్సర్ ఇట్లా రివర్స్ బోండి. ఇది వస్తే రైట్. దానికి బదులు ఇక్కడనే ఆప్షన్స్ లో చెక్ చేసుకుంటే బెస్ట్ మనకు. అదే ఈ వర్గ సమీకరణంలో మూలాలు సబ్స్టిట్యూట్ చేయమంటారు అంతే కదా సార్? అది ఎప్పుడు అంటే ఇది మనకి ఇండైరెక్ట్ మెథడ్. మనకు ఆన్సర్ చేయడం రానప్పుడు ఎన్నుకోవాల్సిన పద్ధతి. ఆప్షన్స్ ఎన్నుకోవాలి. కాకపోతే సబ్స్టిట్యూషన్ కి ఎక్కువ టైం పడుతుంది మరి. అవును సార్, అది స్క్వేర్ వాల్యూ వస్తుంది. ఇప్పుడు ఇది చిన్నగా లేదు, చాలా పెద్దగా వస్తుంది నెంబర్. ఇప్పుడు n = 13 పెట్టినాం అనుకో మేడం. ఫస్ట్ ఇది 169, ఇది 17 × 30 170, 51, 221 ప్లస్ 52 ఇట్లా వస్తుంది. n = 4 పెడితే 78 వస్తుంది సార్. 13 పెట్టినా కూడా వస్తుంది చూడండి. SN ఓకేనా మేడం? 13 పెట్టినా వస్తుంది. ఓకే రైట్. ఇప్పుడు ఈ క్వశ్చన్ నేను ఆన్సర్ చెప్పనా, మీరు ఓకేనా? ఎవరన్నా సార్ ఆన్సర్ చెప్పండి అంటే చెప్తా. ఒకసారి ప్లీజ్ రెస్పాండ్. సార్ నాకు రాలేదు, ఎవరైనా చెప్పండి. ఓకే రైట్. మీరు ఒకసారి ఎట్లా చేయాలో చెప్పండి సార్. దీన్ని ఎట్లా చేయాలి మనం? n² - 13n - 14. 13 ఎట్లా రాసుకుంటాం మనకెట్లా తెలుసు? తెలియదు కదా మేడం. మీరు ఒక ప్రాసెస్ చేసిరు కదా రైట్ సైడ్ లో. ఒక ప్రాసెస్ చేసినాకనే మీకు తెలిసింది కదా 13 అని రాయాలి. సో ఈ ప్లస్ 52 సార్ ఒకసారి వినండి సార్, మళ్ళీ ఒకసారి మీరు రెస్పాండ్ అవుతుండండి. ప్లస్ 52 ఇంటూ n² కి ముందు ఎంత ఉంటే అంత, దాంతో ఇంటూ చేయాలి. ఇది రైట్ సైడ్ లో గీత కొట్టేసుకొని +1 ఇంటూ ప్లస్ 52. సో దా ఆన్సర్ ఎంత చెప్పండి సార్? +1 ఇంటూ ప్లస్ 52. హలో సార్ ఉన్నారా? చెప్పండి సార్. చెప్పండి, ఈ ఆన్సర్ చెప్పండి. 2 ఇంటూ 26. అట్లా కాదు, దీని ఆన్సర్ +1 ఇంటూ ప్లస్ 52 ఆన్సర్ ఇక్కడ రాసుకోలేము. ఇప్పుడు చెప్పండి ఆన్సర్. ఇప్పుడు చెప్పండి 1 ఇంటూ 52. ఎన్నిసార్లు రాయాలి ఇది? +152 2 టైమ్స్ రాయాలి సార్. 2 టైమ్స్ రాయాలి. 2 టైమ్స్ రాయాలి. ఓకే రైట్. నెక్స్ట్ 1 అయిపోయినాక ఎవరితో చెక్ చేసుకోవాలి మనం? 2 ఇంటూ 26. రైట్. ఇది ఎన్నిసార్లు రాయాలి? ఇది 2 సార్లు సార్. 2 సార్లు. రైట్. నెక్స్ట్ ఇంకా 3తో చెప్పండి. 3తో వస్తుందా? 3 ఇంటూ చేసిన వాళ్ళు వద్దు, రెస్పాండ్ అవ్వకండి. చేసిన వాళ్ళు, చేయని వాళ్ళు, ఎక్కడో మధ్యలో ఆగిపోయిన వాళ్ళు మాత్రం రెస్పాండ్ అవ్వండి. రైట్ చెప్పండి. 4 ఇంటూ 13. 4 ఇంటూ 13. ఇది ఎన్నిసార్లు రాసుకోవాలి మనం? 4 ఇంటూ 13. మళ్ళీ ఇంకోసారి రాయాలి సార్. అదే అడుగుతున్నా, మీరు అట్లా ఎందుకంటే నేను పదే అడగడం ఉద్దేశం ఏంటంటే మీరు మళ్ళీ రాయాలని మర్చిపోకుండా 2 సార్లు రాయాలి, 2 సార్లు రాయాలి, 2 సార్లు రాయాలి అట్లా. నెక్స్ట్ 4 తర్వాత ఏం ఎత్తుకాలి సార్? ఎత్తుకండి ఇక ఎక్కడ దొరుకుతుందో మళ్ళీ. 9 8 ఇంకా రాదు.
13 దగ్గరే వస్తుంది అంటే మళ్ళీ రిపీట్ అవుతుంది అంతే కదా. అవునవును. ఇప్పుడు మరి వీటికి గుర్తులు పెట్టుకోలేక మనం ఇప్పుడు చెప్పండి ఏమేమి గుర్తులు పెట్టుకోవాలి గబగబా చెప్పండి పెట్టేస్తాం. ప్లస్ మీరు ఆన్సర్ చేసిరు కదా మేడం, +1 చేసిన వాళ్ళు చెప్పకండి. చెప్పండి సార్ మీరు. సార్ లాస్ట్ తీసుకోండి సార్, నాకు అర్థమైంది. లాస్ట్ -4 -13. ఓకే, అంటే ఇవి 2 ప్లస్లు 2 మైనస్లు, 2 ప్లస్లు 2 మైనస్లు, ఓకే 2 ప్లస్లు 2 మైనస్లు. ఓకే, ఇప్పుడు మనం ఏం చేయాలి, మనం ఇంటూ లేకుండా యాడిషన్ చేస్తూ పోవాలి. అప్పుడు మనకు ఇక్కడ +53 వస్తుంది. దిస్ ఈజ్ -53. నెక్స్ట్ ఇది అంటే అన్ని క్వశ్చన్లకి ఇట్లా ప్లస్ఏ రావాలని ఏం లేదు, ఒకటి ప్లస్ ఒకటి మైనస్ కూడా ఉంటుంది. ఎప్పుడంటే ఇక్కడ మైనస్ వచ్చింది అనుకో, ఒకవేళ సపోజ్ ఇఫ్ యూ గెట్ ద మైనస్ హియర్ దెన్ ఒక ప్లస్ ఒక మైనస్ ఉండాలి. ప్లస్ ఇంటూ మైనస్ చేస్తాం కాబట్టి అది ఒకసారి. దిస్ ఈజ్ 28, దిస్ ఈజ్ -28. ఏ మంచిగా ఏరుకొని ఆడికి తీసుకొని వచ్చింది. -4 -13 తీసుకుంటాం సార్. ఎస్. సో మనకు -17 అంటే ఇక్కడ ఈ కేసులో దొరికింది మనకు. -4 -13. n² అంతే రాసుకుంటాం, +52 అంతే రాసుకుంటాం. నెక్స్ట్ -4 అంతే -4 ఇది n, మళ్ళీ -13 n = 0. ఇప్పుడు కింద ఈ 2 ఒక సెట్ లాగా ఈ 2 ఒక సెట్ లాగా రాసుకుంటాం. ఈ రెండిట్లోంచి ఏం కామన్ ఏం రాసుకుంటాం, మళ్ళీ ఈ 2 బ్రాకెట్ పెట్టుకుంటాం = 0. ఈ రెండిట్లోంచి ఏం కామన్ వస్తుంది మనకు, n కామన్ వస్తుంది కదా, n-4. నెక్స్ట్ ఏం చేయాలి సార్, ఏమంటే బ్రాకెట్ లో ఏం వచ్చిందో అదే ఈ బ్రాకెట్ రాసుకోవాలి. ఇప్పుడు ఈ బ్రాకెట్ ముందు ఏం రాయాలో చూసుకోవాలి అంటే -13. నెక్స్ట్ స్టెప్ లో ఈ రెండిట్లోంచి n-4 కామన్ వస్తుంది మళ్ళీ, n=4/13 అని వస్తుంది సార్ లాస్ట్. అంతే. సో n=4 or 13. ఇవి ఆన్సర్స్ మనకి. ఓకేనా సార్? ఇట్లా మనం ఈ ఫ్యాక్టరైజేషన్ మీకు ఎట్లాంటి క్వశ్చన్ వచ్చిన ఆల్జీబ్రా క్వశ్చన్ కూడా మీరు ఇట్లా చేయొచ్చు. మెథడ్ ఇది. మీకు ఇందులోనే చాలా క్వశ్చన్స్, క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ అనే చాప్టర్ ఉంది, అది కవర్ అయిపోతుంది ఆల్మోస్ట్. ఆల్జీబ్రా అనే చాప్టర్ ఉంది, అది కవర్ అవుతుంది. ఫ్యాక్టరైజేషన్ కవర్ అవుతుంది. ఇప్పుడు మనకు నేర్చుకునే అన్ని చాలా కాన్సెప్ట్స్ని మనం కవర్ చేసేసినట్టు ఇందులో, ఎందుకంటే ఎక్కడ అవసరం పడితే అక్కడే చెప్తున్నాం మనకు. సో ఇట్లా మనం ఏ క్వశ్చన్ ఇచ్చినా చేయొచ్చు. సరే, మీకు ఇంకొక క్వశ్చన్ ఇస్తా సార్. ఇక్కడ 2 ఆన్సర్లు వచ్చినాయి కదా, 4 వచ్చింది 13 వచ్చింది, ఏది తీసుకోవాలి మనం? 2 ఆన్సర్లే సార్, 2 ఆన్సర్స్ మీకు ఆప్షన్స్ లో ఇస్తాడు, అట్లా ఇస్తాడు. రెండింటికి 2 ఆన్సర్లు వేరు ఇవ్వడు, ఇవ్వడు. 2 కలిపి వచ్చేలాగా ఒక దగ్గర ఇస్తారు ఆప్షన్. సపోజ్ n=4 A, B, n=13 C, A or B అని ఇస్తాడు. అప్పుడు మనం C చూజ్ చేసుకోవాలి ఆన్సర్. సార్ ఎన్ని పదాల మొత్తం అంటే 4 పదాల మొత్తం తీసుకుంటాం కదా, 13 పదాల మొత్తం కూడా తీసుకుంటాం. 13 పదాల మొత్తం 78 అవుతుందా మరి? అవుతుంది మీకు, అందుకే రాసుకోండి, అది డిక్రీజింగ్ ప్రోగ్రెషన్. అందుకనే చెప్పిన ఇంతకు ముందు, తగ్గిపోతుంది అనుకోండి, మైనస్లతో వస్తుంది అనుకో, కొంచెం దూరం పోయినాక అన్ని మైనస్లే వస్తాయి. అచ్చా, అర్థమైంది సార్. అందుకని 2 ఆన్సర్లు అన్నట్టు. అన్ని పాజిటివ్ ఉంటే రాదు మళ్ళీ మనకు అట్లా. అదే కదా, ఎక్కువ అవుతుంది కదా అట్లా. సరే సార్, థ్యాంక్ యూ సార్. రైట్ సార్. సార్ రాజశేఖర్ సార్, ఇది మనకు ఈ రోజు ఉన్నటువంటి సమ్ ఆఫ్ ది ఎన్ టర్మ్స్ ఇన్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్ సంబంధించిన కాన్సెప్ట్. సో ఈ కాన్సెప్ట్ లో ఇంకా ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే ఒక్కసారి ప్లీజ్ రెస్పాన్స్. ప్రాక్టీస్ కి కొన్ని క్వశ్చన్స్ ఇవ్వండి సార్, కొన్ని ప్రాబ్లమ్స్ ఇవ్వండి. అట్లయితే నేను ఏం చేస్తాను అంటే క్వశ్చన్స్ ఫోటో తీసి గ్రూప్ లో పెడతాను మేడం, అవి చేసేయండి. సరేనా మేడం? ఓకే మేడం. ఓకే సార్. నెక్స్ట్ ఇంకొకటి, నిన్న మనం 2 క్వశ్చన్స్ చేసినాం చూడండి. వాట్ హౌ మెనీ మల్టిపుల్స్ ఆఫ్ హౌ మెనీ 3-digit మల్టిపుల్స్ ఆర్ దేర్? క్వశ్చన్ ఉంది, హౌ మెనీ 3-digit 7 మల్టిపుల్స్ ఆర్ దేర్ అనే క్వశ్చన్ ఉంది చూడండి. ఇక్కడ హౌ మెనీ దగ్గర ఫైండ్ ద సమ్ ఆఫ్ అని రాసుకోండి క్వశ్చన్స్. ఏదో పని చేస్తలే, నేనే ఫోటో తీసి గ్రూప్ లో పెట్టేస్తాను, మీరు ఆ క్వశ్చన్స్ అన్ని ఆన్సర్ చేయండి చాలు. ఓకేనా? సో ఇప్పుడు మనకు ఇట్లా మనకు
ఏ క్వశ్చన్ ఇచ్చినా కానీ ఈజీ వేలోనే ప్రాసెస్లో కంప్లీట్ చేసుకోవచ్చు. ఇంత టైం తీసుకుంటూ అనిపిస్తుంది, మీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా కాబట్టి మీకు టైం తీసుకుంటుంది, కానీ మీకు కొంచెం ఒకసారి లాజిక్ అర్థమైతే మీరు స్పీడ్గా వెళ్ళిపోతారు. ఇంకొకటి, ఇక్కడ మీకు అన్ని ఫ్యాక్టర్స్ రాయాలా అనే థాట్ అవసరం లేదు. ఎందుకంటే మీకు ఫస్ట్ అసలు ఏం తెలియదు అని అనుకొని చెప్తున్నాం కాబట్టి ఈ ఫ్యాక్టర్స్ అన్ని రాసినాం. అట్లా కాకుండా మీకు డైరెక్ట్గా ఇట్లా రాయాలనే విషయం అర్థమైంది అనుకోండి, మనకి వెంటనే తెలిసిపోద్ది. 52కి మనకు మధ్యలో 17 వచ్చేలాగా ఎక్కడ ఉన్నది, 13 4 ఉంది. కాబట్టి 13 4 2 ప్లస్లు ఉంటేనేమో +17 వస్తుంది, 2 మైనస్ ఉంటే -17 వస్తుంది అనేది థాట్ స్పీడ్గానే వస్తుంది మనకు. సో ఇట్లా మనకు. కాబట్టి ఇంకెవరికైనా డౌట్స్ ఉంటే అడగండి ఒకసారి, మనకి ఈ సెషన్ ఎండ్ చేద్దాం. ఎన్ పదాలు మొత్తం అది N/2 ఇచ్చారు కదా, అది ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి సార్. ఒక సమ్ చెప్పనా అట్లా? రైట్, సమ్ కానీ ఆ ఫార్ములా కానీ ఒకసారి, ఆ ఎల్ అంటే ఏంటి ఒకసారి. ఓకే, మీకు క్వశ్చన్ ఇస్తే మీకు ఆ క్వశ్చన్ తెలిసిపోతుంది. రైట్, ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. L is equal to 28, S is equal to 144, N is equal to 9. ఫైండ్ ఏ. ఇట్లా ఇస్తారు క్వశ్చన్. ఇక్కడ ఎస్ అంటే ఏంటంటే సమ్ అని అర్థం. సమ్ అంటే ఎస్ఎన్ ఇజ్ ఈక్వల్ టు 144 అని అర్థం. తర్వాత ఇక్కడ ఎన్ అంటే 9 అని ఇచ్చినాం కదా, అంటే దీని అర్థం ఏంది, S9 అన్నట్టు అర్థం, అంటే 9 పదాల మొత్తం అని అర్థం. నెక్స్ట్ ఇప్పుడు ఎల్ 28 అన్నాడు. L28 అంటే ఏంటి అర్థం, ఏఎన్ ఈజ్ ఈక్వల్ 28 అని అర్థం. ఎల్ అంటే లాస్ట్ టర్మ్, అంటే nth టర్మ్, అంటే ఏఎన్ ఈజ్ ఈక్వల్ ఎంత అంటే 28 అన్నాడు. ఏఎన్ అంటే ఎన్ వాల్యూ తెలుసు కదా మనకు, అంటే A9 అన్నట్టు. A9 ఈజ్ ఈక్వల్ 28. ఇప్పుడు మనకు ఫార్ములా అర్థం, Sn ఈజ్ ఈక్వల్ టు n/2 ఇంటూ Sn ఈజ్ ఈక్వల్ టు n/2 ఇంటూ A ప్లస్ ఎల్. ఇట్లా రాసినాం అనుకోండి. Sn ఇది నెక్స్ట్ కాంప్లికేటెడ్ అవుతుంది క్వశ్చన్. ఈ క్వశ్చన్ వద్దు, దీని నెక్స్ట్ తర్వాత చెప్తాను. Uh, 34 plus 32 plus 30 plus dash 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 plus 10. Find the sum. ఈ సమ్ చేయండి ఎవరండి. అవన్నీ అడిషన్ చేసి ఎంత వస్తుంది కనుక్కోవాలి మనం. ఇంకొక ఎగ్జాంపుల్, -5 ప్లస్ -8 ప్లస్ -11 ప్లస్ డాష్ డాష్ ప్లస్ -230. ఇది కూడా సమ్ కనుక్కోండి. ఇంకొక ఎగ్జాంపుల్, 7 ప్లస్ 10 1/2 ప్లస్ 14 ప్లస్ డాష్ డాష్ 84. ఫైండ్ ద సమ్. నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్, A is equal to 5, B is equal to 3, AN is equal to 50. Find N, Sn. రైట్. సో వీటిలో ఒకసారి నేను ఇక్కడ ఎస్ఎన్ కనుక్కోమన్నాడు, అంటే సమ్ కనుక్కోమన్నాడు. సమ్ ఫార్ములా రాస్తున్నా. ఈ లాస్ట్ క్వశ్చన్ చెప్తున్నా, ఇది మీరు చేయండి. 1 ఇది 2 ఇది 3 ఇది 4. ఓకే, ఇందులో ఎస్ఎన్ ఫార్ములా రాద్దాం.
Sn ఈజ్ ఈక్వల్ టు మనకి ఏమేమి టర్మ్స్ ఉన్నాయి? ఫస్ట్ టర్మ్ ఉంది, nth టర్మ్ ఉంది, అంటే లాస్ట్ టర్మ్. ఏఎన్ అంటే ఎల్ అనేది లాస్ట్ టర్మ్ అని అర్థం. మనకి ఇంతకుముందు ఏం మాట్లాడుకున్నాం మనం? ఫస్ట్ టర్మ్ లాస్ట్ టర్మ్ తెలిసినప్పుడు ఎస్ఎన్ ఫార్ములా ఇది రాసుకోండి అన్నాం. ఎస్ఎన్ ఈజ్ ఈక్వల్ టు n/2 ఇంటూ ఏ ప్లస్ ఎల్ రాసుకోండి అని చెప్పినాం. అంటే ఎల్ అనగా ఏఎన్ అని అర్థం. ఇది రాసుకోమన్నాం. అప్పుడు ఏమవుతుంది? ఎస్ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ తెలియదు మనకు, n/2 ఇంటూ ఏ అంటే ఫస్ట్ టర్మ్ దట్ ఈస్ 5 ప్లస్ ఎల్ అంటే ఇది ఏఎన్ ఈ టర్మ్ అన్నది లాస్ట్ టర్మ్ 50. సో ఎస్ఎన్ ఈజ్ ఈక్వల్ టు n/2 ఇంటూ 5 ప్లస్ 50 55 వచ్చింది. ఇక్కడ ఎన్ వాల్యూ తెలియదు మనకు. అంటే ఇక్కడ ఈ ఆన్సర్ ఈ ఫార్ములాతో కనుక్కోవడం రావట్లేదు. అంటే ఈ ఫార్ములాతో కనుక్కోవచ్చు ఎప్పుడు అంటే ఎన్ వాల్యూ తెలిస్తే. మరి ఎన్ వాల్యూ తెలియదు కదా, వీ డోంట్ నో ద వాల్యూ ఆఫ్ ఎన్. కాబట్టి ఏం చేయాలి మనకు అంటే ఎన్ కనుక్కోవాలి. ఇందులో ఎన్ కనుక్కోవడానికి ఈ ఎన్ అనే వాల్యూని కనుక్కోవడం కోసమే మనకు డి ఇచ్చిర్రు హింట్. ఈ డీని ఇవ్వడం వెనుక ఉద్దేశం అది. సో అప్పుడు ఏం చేయాలి మనం? ఏఎన్ ఫార్ములా రాద్దాం. అంటే ఈ మూడు వాడుకుందాం. ఈ మూడు వాడుకోవడం ద్వారా ఎన్ వాల్యూ వస్తుంది మనకి. సో ఏఎన్ అంటే nth టర్మ్ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఈజ్ ఏ ప్లస్ n-1 ఇంటూ డి. ఇప్పుడు ఏఎన్ అంటే 50 ఈజ్ ఈక్వల్ టు ఏ అంటే 5. అంటే ఇందులో రెండు ఫార్ములాస్ ఇమిడిపోయినాయి అనమాట. ప్లస్ ఎన్ తెలియదు, n-1 ఇంటూ డి అంటే 3. సో 50 ఆ 5 ని పట్టుకొస్తే -5 ఈజ్ ఈక్వల్ టు ఈ n-1 ఇంటూ 3 ఉంది కదా, బ్రాకెట్ ఇంటూ 3. ఓకే, 50 - 5 45 ఈ ఇంటూ 3 వస్తే బై 3 ఈజ్ ఈక్వల్ టు n-1. సో 3 1 జార్ 3 15 జార్ 15 ఆ మైనస్ యూనిట్ వస్తే +1 ఈజ్ ఈక్వల్ టు n. 16 ఈజ్ ఈక్వల్ టు n ఈజ్ ఈక్వల్ టు 16. ఇప్పుడు ఎన్ వాల్యూ వచ్చింది మనకు. ఇప్పుడు ఈ ఎన్ వాల్యూని తీసుకొచ్చి ఇందులో పెట్టాను, సబ్స్టిట్యూట్ చేస్తే ఎస్ఎన్ ఈజ్ ఈక్వల్ టు 16/2 ఇంటూ 55. 2 1 జార్ 2 8. సో ఎస్ఎన్ ఈజ్ ఈక్వల్ టు 440. ఇట్లా చేయొచ్చు. ఓకేనా సార్? ఇక్కడ డి ఇచ్చినంత మాత్రాన మనము ఒకవేళ ఇప్పుడు డి ఇచ్చింది కదా సార్, మనము ఈ ఫార్ములా వాడదాం ఎస్ఎన్ కి అని ఫస్ట్ ఫార్ములా అనిపిస్తుంది ఎవరికైనా. ఎస్ఎన్ ఈజ్ ఈక్వల్ టు n/2 ఇంటూ 2a ప్లస్ n-1 ఇంటూ డి. ఇది వాడవచ్చు కదా అనిపిస్తుంది. ఇది వాడాలంటే ఇక్కడ కూడా డి తెలవాలి కదా మనకు. ఇక సారీ ఎన్ తెలవాలి కదా. ఎన్ ఇక్కడ కూడా తెలియదు మనకు. ఈ ఫార్ములాలు చేద్దామన్నా కూడా ఎన్ తెలియదు. కాబట్టి ఎన్ కనుక్కోవడానికి ఇంకా ఇదే పద్ధతి. ఈ ఎన్ కనుక్కున్నాక మీరు ఇష్టం, ఈ ఎన్ ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు ఈ ఫార్ములా వాడినా ఇదే ఆన్సర్ వస్తుంది, ఈ ఫార్ములా వాడినా అదే ఆన్సర్ వస్తుంది. ఓకేనా? రైట్. ఓకేనా సార్? ఇది ఎల్ అంటే nth టర్మ్ అని అర్థం. అంటే ఏఎన్. ఎల్ ఈజ్ నథింగ్ బట్ ఏఎన్. ఇంకా ఎవరికైనా డౌట్ ఉందా? ఎనీ డౌట్స్? సో ఈ 3 హోంవర్క్స్ కంప్లీట్ చేయండి. అట్లనే కొన్ని క్వశ్చన్స్ కూడా ఇస్తాను, తర్వాత ఫోటో తీసి పెడతాను మీకు గ్రూప్లో. సో ఇంకా మీకు ఎవరికి కూడా ఏం డౌట్ లేవని అనుకుంటున్నాను. సో రాజశేఖర్ సార్ ఉన్నారా సార్ మీరు? రైట్, రాజశేఖర్ సార్ లేరనుకుంటా. ఓకే, అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇంతటితో ఈ క్లాస్ ఎండ్ అయిపోయింది. సో ఐఎమ్ ఎండింగ్ ద మీట్. ఓకే, ఓకే, లీవ్ చేయండి గ్రూప్ని. రైట్. నెక్స్ట్ ఏమన్నా క్లాసెస్ ఉన్నాయా ఇంకా? తెలియదు మేడం, మీరు గ్రూప్లో చూసుకోవాల్సిన మేడం. మీరే గ్రూప్లోంచి వెళ్ళండి, నాకు ఏదో ప్రాబ్లం ఉంది, ఎండ్ అవ్వట్లేదు.